లీడర్ మన మాచర్ల అశోక్ గారిని ఇన్వైట్ చేసుకుందాం. ఒకసారి అందరూ ఘనంగా క్లాప్స్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ సార్ అశోక్ సార్, గ్రాండ్ వెల్కమ్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్, గ్రాండ్ వెల్కమ్ సార్ అశోక్ సార్. గ్రాండ్ వెల్కమ్ 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 అశోక్ గారు, వెల్కమ్. మాకు మళ్ళీ మైక్ మాత్రం 8:30కి ఇవ్వాలి అశోక్ గారు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. 8:30కి ఇవ్వాలి మైక్, మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే 9కి సమయపాలన పాటించాలని కోరుకుంటున్నాం అందరం కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. 8:45 ఇస్తాం. వెల్కమ్ అంటే మా టైం మీకు చెప్తున్నాం, రాత్రి టైం దాటిపోయింది. సమయపాలన పాటిద్దాం అందరం. వెల్కమ్ వెల్కమ్ సార్, వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్ సార్. ఓకే ఓకే సార్, సూపర్ సూపర్, చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. సుస్వాగతం సార్ అశోక్ సార్. వెల్కమ్ సార్ అశోక్ సార్, వెల్కమ్ సార్. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. అశోక్ సార్ వెల్కమ్ సార్, గ్రాండ్ వెల్కమ్. ఓకే సార్, మీ సార్ సింగరాయకొండ కదా మీది? అవును సార్, సింగరాయకొండ పాకల బీచ్ సార్. ఓకే ఓకే ఓకే, ఐడియా వచ్చింది, గుర్తొచ్చింది. అదే సార్, అంత ముందు ఫోన్ చేస్తా ఉన్నాను. నరేష్ రెడ్డి అప్లైనర్ సార్ నేను. ఓకే, నరేష్ రెడ్డి డౌన్లైన్ మీరు. నరేష్ రెడ్డి. ఓకే 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 సార్, ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అందరు కొంచెం ఓకే సార్, అందరూ కొంచెం మీట్ లో ఉండండి, ప్రెజెంట్ అందరు కూడా. సార్ వాణి గారు, మేడం, ఓకే మీట్ లో ఉండండి దయచేసి. ఎవరు కూడా ఇంకా ఆన్ చేసుకోవద్దు. నేను ఆన్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు అందరు కూడా మైక్ ఆన్ చేసుకోవాలి, ఎందుకంటే వాయిస్ వస్తుందా రాలేదని ఒక క్లారిటీ ఇవ్వండి చాలు, అంతే నాకు అప్పుడు. ఇంకా ఓకే, ఇప్పుడు వాయిస్ క్లియర్ గా ఉంది అందరికి? ఒకళ్ళు ఎవరైతే ఓకే కంటిన్యూ సార్, వాయిస్ వస్తుంది సార్. ఓకే సార్, ఓకే. కానీ ఇక్కడ మనం ఏదైతే హోస్ట్ ఉన్నారో వాళ్ళే చెప్తారు, ఇంకెవరు దయచేసి మాట్లాడదు. ఎందుకంటే హోస్ట్ గా బాధ్యత ఇచ్చినప్పుడు ఈ రోజు ఆ హోస్ట్ వాళ్ళే చెప్తారు సార్ వాళ్ళు. ఓకే, మిగతా వాళ్ళు కూడా మీట్లోనే ఉండండి. ఓకే, సారు ఖచ్చితంగా ఈ రోజు అందుబాటులోనే ఉండాలి, ఎందుకంటే హోస్ట్ అన్నప్పుడు హోస్ట్ ప్రకారం చేయాలి, లేదంటే వేరే వాళ్ళకి అప్ చెప్తే వాళ్ళు చేస్తారు ఇంకేమిటి అక్కడ, అంతే. సార్ ఉన్నారు కాబట్టి ఓకే 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 సార్. ఏహో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా 64 మెంబర్స్ మా ఎవరు సార్, నాది కూడా మీట్ పెట్టారు, మరి దారుణం అది. హలో, వాయిస్ ఇస్తుందా సార్? వస్తుంది వస్తుంది వస్తుంది. సార్ సారీ సార్, నాదే టచ్ అయింది, బై మిస్టేక్ అయితే టచ్ అయింది, సారీ సార్. ఓకే ఓకే ఓకే, ఎందుకంటే మ్యూట్ అందరిని పెట్టబట్టి నన్ను కూడా పెట్టేశారు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ ఈ 64 మంది 63 మంది ఎవరైతే ఉన్నారో, నాకు తెలిసి ఈ రోజు సెషన్ విన్న వాళ్ళు చాలా చాలా లక్కీ అనుకోవచ్చు వాస్తవానికి అయితే. యాక్చువల్గా అయితే 100+ వచ్చిన వాళ్ళకైతే ఇంకా బాగా ఇంకొంచెం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను అనుకున్నాను, కానీ 63 మెంబర్స్ వచ్చారు కాబట్టి కొంచెం నేనైతే డిసప్పాయింట్లోనే ఉన్నాను. ఓకే, నో ప్రాబ్లం. మనకి ఈరోజు టాపిక్ తెలిసిందే కదా, ప్లానింగ్. దాదాపుగా అందరూ ఏమనుకుంటారంటే, ఓకే రోజు వినే ప్లానే కదా, ఏముంది ప్లాన్లో చెప్పండి అని అనుకోవచ్చు. కానీ ప్లాను వినటం వేరు, చెప్పటం వేరు, చెప్పే మనిషిలో ఉండే క్వాలిటీ వేరు. అంటే ఇక్కడ ప్లాన్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ చెప్తారు. నేను నరేష్ రెడ్డి గారు 6 మెంబర్స్ కలిపి చెప్పారు, మొన్న మా సార్ చెప్పారు. అట్లా ఎవరికి తగ్గట్టు వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్తుంటారు ప్లాన్ అనేది. కానీ ఈరోజు నాకు తెలిసిన స్టైల్లో నేను చెప్తాను. ఓకే, ఇక్కడ మనం వచ్చింది అందరం కూడా మనీ కోసం, మనీ సంపాదించాలి. ఓకే, మనీ సంపాదించాలన్నప్పుడు దాని మీద మనం కొంచెం ఇంట్రెస్ట్ అనేది పెట్టాలి, కొంచెం కాదు 100% పెట్టాల్సిందే. మనీ మనిషిని నడిపిస్తుంది ఇప్పుడు. ఓకే, దానికోసమే మన టైం అంతా కూడా స్పెండ్ చేసి ఈరోజు ఈ యొక్క సెషన్లో మనం వచ్చేసాం ఆటోమేటిక్గా. ఓకే, ఇంకా ప్లాన్లోకి వెళ్ళలేదు నేను, ఇంకొక మేబీ 7:45కి ప్లాన్కి వెళ్తా. ఈలోపు ఎవరైనా ఉంటే ఇంకా
ఖచ్చితంగా జాయిన్ చేయించండి. 7:45 ఖచ్చితంగా ప్లాన్లోకి వెళ్తా. ఓకే, ఇక్కడ మనం ఇన్కమ్ కోసం వచ్చాం. ఓకే, ప్రతి ఒక్కరు ఇన్కమ్ కోసమే వచ్చింది. కాకపోతే వస్తుంది ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, మనకి సరిపోతుందా లేదా అనేది మనకు తెలుసు. ఎందుకంటే ఎవరి లోపల అంతరాత్మకి ఎంత మనకి సరిపోతుంది అనేది మనకు తెలుసు. మన ఫ్యామిలీకి ఎంత సరిపోతుందని మనకు తెలుసు, పక్క వాళ్ళకి తెలియదు ఎవరికి. ఓకే, మనకి 1,00,000 వచ్చినా 1,00,000 తగ్గట్టు ఖర్చులు ఉంటాయి, 10 లక్షలు వచ్చినా 10 లక్షల తగ్గట్టు ఖర్చు ఉంటుంది ఇప్పుడున్న సిచ్యువేషన్కి అయితే. ఆ మెయింటెనెన్స్ అలా ఉంటుంది. కానీ అసలు లేనోడు బతుకుతున్నాడు, కొద్దిగా జీతం వచ్చినోడు బతుకుతున్నాడు, కోట్లు వచ్చినోడు బతుకుతున్నాడు. ఓకే, అందరు ఎవరి రీతిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ మనకంటూ కూడా ఒకటంటూ కావాలి, ఎంతో కొంత ఇన్కమ్ కావాలి. ఆ ఇన్కమ్ సోర్స్ అనేది ఒక ఫ్యామిలీని ఒక సంతోషపరిచేటటువంటి ఇన్కమ్స్ కావాలి. ఓకే, ఇన్కమ్స్ ఓకే బాగానే ఉంది. అసలు ఇప్పుడు ఈ ఇన్కమ్ అంతా కూడా ఒకసారి కొంచెం ఓల్డ్ జనరేషన్కి వెళ్తే చూద్దాం. ఆ ఇన్కమ్ తీసి పక్కన పెడదాం. కొంచెం ఇన్కమ్ అంటే నెక్స్ట్ మన టాపిక్ చెప్పుకుందాం. ఈ ఓల్డ్ జనరేషన్కి వెళ్తే కనుక కొంచెం మీకు కొన్ని ఫొటోస్ చూస్తాను చూడండి. ఏం సార్ ఎప్పుడు ఓల్డ్ జనరేషన్ చెప్తుంటారు, ఇప్పుడున్న జనరేషన్ చెప్పండి సార్ అనుకోవచ్చు. కానీ ఎక్కడి నుంచి వచ్చామనేది ఒకటి పాయింట్ మనం మర్చిపోకూడదు సార్ లైఫ్లో. అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. ఓకే ఓకే సార్, ఇక్కడ చూడండి మనిషి ఏ విధంగా రూపాంతరం చెందాడు. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా మనిషి ఒక స్టెప్ బై స్టెప్ రూపాంతరం చెందుకుంటా ఈ విధంగా పొజిషన్కి వచ్చాడు, ఒక సూటు బూటు వేసుకొని. అంటే ఇప్పుడున్న జనరేషన్ ఈ విధంగా వచ్చింది. అప్డేట్ అయిందా లేదా మనిషి అన్న వ్యక్తి? ఓకే, నెక్స్ట్ ఒకప్పుడు బస్ టికెట్, మనం బస్సు ఎక్కినప్పుడు చూడండి ఏ విధంగా ఉంది ఇక్కడ టికెట్స్ చెప్పండి. బస్ అనేది ఆ కాలంలో ఈ విధంగా ఉన్నాయి. అంటే జస్ట్ ఒక 10-15 ఇయర్స్ బ్యాక్. టికెట్స్ కూడా చూడండి ఏ విధంగా ఉన్నాయో. అప్పుడు ప్రతిదీ కూడా ఈ విధంగా టికెట్స్ వచ్చాయి. కానీ ఇప్పుడంతా కూడా దానికి సంబంధించిన టికెట్ ఏదైనా ఉంటే పలానా ఊరి పేరు కూడా బర్రెన్ మిషన్ల నుంచి వస్తుంది. కానీ అక్కడ పంచ్ చేసే మిషన్స్ ఉన్నాయి అప్పుడు గతంలో. కానీ ఇప్పటికి అంతా ఒక ఏటీఎం మిషన్ లాంటిది పెట్టుకోవటం, స్వైపింగ్ది తీసేసుకోవటం, ఆటోమేటిక్గా ఏ ఊరు కావాలంటే ఆ ఊరికి తీసేయటం గమ్మటంగా. అంటే అప్పటికి ఇప్పటికి కొంచెం అప్డేట్ అయింది. ఓకే, ఖచ్చితంగా అప్డేట్ అయింది కదా. నెక్స్ట్ చూడండి, ఇది మనకి ఇంట్లో గతంలో చాలా క్రితం ఈ యొక్క దీపాలు ఉండేవి. ఎప్పుడు చాలా అంటే దాదాపు ఒక 20 ఇయర్స్ బ్యాక్, 20 ఇయర్స్ బ్యాక్ ఉండేవి. కానీ ఇప్పుడు ఎవరింట్లో పట్టినా కానీ ఏం బల్బులు ఉన్నాయి, పెద్ద పెద్ద ఎల్ఈడి బల్బులు ఉన్నాయి. 100 వాట్స్, 20, 30 వాట్స్, 80 వాట్స్, అలా ప్రతిదీ ఎల్ఈడి బల్బులు, రకరకాల ఎల్ఈడి బల్బులు వచ్చాయి ఇప్పుడు. అప్పుడు ఎలా ఉంది, మనం తాతల కాలంలో ఒక గుడిసెలో ఈ ఒక బుడ్డి పెట్టుకొని వాళ్ళు భోజనం చేసుకొని సకాలంలో నిద్రించేవాళ్ళు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద ఎల్ఈడి లైట్లు. ఏ విధంగా అప్డేట్ అయిందో చూడండి. అప్పటికి ఇప్పటికి ఎంత అప్డేట్ అయిందో చూడండి ఒకసారి. కరెంటు లేని ఊరు ఏదన్నా ఉందా చెప్పండి? అసలు ఇప్పుడు లేదు కదా. ప్రతి ఒక్క ఊళ్ళో కరెంట్ పోయినా కానీ ఛార్జింగ్ లైట్లు ఉన్నాయి ఇప్పుడు ఇంకా బాగా. ఓకే, ఛార్జింగ్ లైట్ లేని ఇల్లు లేదు ఇప్పుడున్న పరిస్థితికి జనరేషన్ చూసుకుంటే. ఆ విధంగా కూడా చాలా బాగా అప్డేట్ అయింది. సార్ మీట్లో ఉన్నారు సార్, ఎవరో మీట్ ఆన్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి. ఈ సూజ్ చూసారా? గతంలో ఒక 25 ఇయర్స్ బ్యాక్ ఒక్క ఇంజెక్షన్, ఒక సిరంజినే ఎంతో మందికి ఇంజెక్షన్ చేసేవాళ్ళు గతంలో వేడి నీళ్ళల్లో పెట్టి. కానీ ఇప్పుడు ప్రతిదీ కూడా ప్లాస్టిక్ అయిపోయి ఆ సిరంజిలు ఒకరికి వాడింది ఖచ్చితంగా ఒకరికి వాడే సమస్య లేదు. ఇప్పుడు వాడు సూది మార్చిందా లేదా అని మనమే చూస్తున్నాం దగ్గరుండి. సూది మార్చంత అవసరం చెమటంగా ఆ టైప్. అంటే అప్పటికి ఇప్పటికి చాలా అప్డేట్ వచ్చింది ఈ యొక్క సూది విషయంలో కూడా. ఓకే, ఓకే నెక్స్ట్ మనకి ఈ విధంగా ప్రతిదీ కూడా రూపాంతరం చెందుకుంటా వచ్చింది. ఈ ప్రతిదీ కూడా కరెన్సీ కానించి మనిషి కానించి ప్రతిదీ అప్డేట్ అవుతానే వచ్చాడు. మనిషి అప్డేట్ అయ్యాడు, మనం వాడే వస్తువులు అప్డేట్ అయినాయి, ప్రతిదీ కూడా అప్డేట్ అయ్యాం, మనం కూడా అప్డేట్ అయిపోయాము. ఓకే, ఇప్పుడు ఎవరైనా పంచ కట్టేవాళ్ళంటే ఒక పల్లెటూర్లలోనే కనబడుతున్నారు, టౌన్లో ఎక్కడా కూడా కనబడట్లేదు. ఓకే, అప్డేట్ అయ్యారు మనుషులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా. ప్రతిదీ కూడా అప్డేట్ అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యం.
మనం చేసే పనిలో కూడా మనకు అప్డేట్ కావాలి. ఓకే, ఈ విధంగా మనం అప్డేట్ అనేది వస్తూ ఉంది మన జనరేషన్ మారుతూ ఉంటే. ఓకే, అలా మారే కొద్దీ ఇన్కమ్ కూడా ఏ విధంగా వస్తుంది. అప్పుడు గతంలో 10 రూపాయలు వచ్చినా కానీ ఫ్యామిలీ మొత్తాన్ని సరిపోతున్నాయి. ఇప్పుడు 10,000 వచ్చినా కానీ 20,000 వచ్చినా కానీ మన ఫ్యామిలీకి సరిపోవటం లేదు. ఇప్పుడు ఒక క్యాలిక్యులేషన్ వేసుకుందాం. నాకు తెలిసిన పరిజ్ఞానానికి మేరకు ఒక క్యాలిక్యులేషన్ వేసుకుందాం. ఒక క్యాలిక్యులేషన్ అంటే 3 భాగాలుగా విభజిద్దాం. ఫస్ట్ మనిషి మన వరల్డ్లో అంటే మనం వరల్డ్లో ఉన్న ప్లేస్లో నుంచి చూసుకుంటే ఒక 3 భాగాలుగా మనుషులను విభజిద్దాం. ఫస్ట్ పర్సన్ రిచ్ పర్సన్స్, సెకండ్ పర్సన్ మిడిల్ క్లాస్, థర్డ్ పర్సన్ పూర్ పీపుల్. ఓకే, 100లో రిచ్ పర్సన్స్ నాకు తెలిసిన పరిజ్ఞానాన్ని ప్రకారం చూస్తే 10% వేసుకున్నాను. ఓకే, అదేవిధంగా మిడిల్ క్లాస్ పర్సన్స్ చూసుకుంటే 70% వేసుకున్నాను. అదే పూర్ పీపుల్స్ చూసుకుంటే 20% వేసుకున్నాను. రిచ్ పర్సన్స్ ఓకే, వాళ్ళ తగ్గట్టు వాళ్ళు హై లెవెల్లో ఉన్నారు. ఓకే కాదన్ను. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉన్న తెలివితేటలకు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుండు, లేదంటే అదృష్టం కలిసి వచ్చు అనే రకరకాలుగా ఉండొచ్చు. వాళ్ళు హై రిచ్కి వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళు రోజువారీ కూలీలు చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. అది 70% చేశాను. నెక్స్ట్ పూర్ పీపుల్స్ అసలు కనీసం 3 పూటల తినడానికి కూడా లేని వాళ్ళు 20% ఉన్నారు. కింద స్థాయిలో మనం లేము. ఓకే, నెక్స్ట్ పై స్థాయిలో మనం లేము. ఓన్లీ ఇప్పుడు ఉండేది మిడిల్ క్లాస్లో ఉన్నాం మనం ఇక్కడ. అంటే కరెక్ట్గా సరే మన చేతనైన తోడుకు మనం 3 పూటలా తినగలుగుతున్నాం. మనం మిడిల్ క్లాస్లో ఉన్నాం. ఓకే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏ విధంగా లీడ్ చేస్తుంది అనేది ఒక్కసారి చూపిస్తా చూడండి. ఈ ఫోటో చూడండి ఒకసారి. కనిపిస్తుందా సార్? సార్ కనిపిస్తుందే వీరాంజని సార్? సార్ కనిపిస్తుంది సార్. సారీ ఇన్వాల్వ్ అయినందుకు సార్లే. ఓకే మేడం, ఓకే మేడం, చెప్పాలి నాకు, ఎందుకంటే చెప్పకపోతే తెలియదు కదా. ఓకే, ఇక్కడ చూడండి సార్. ఇక్కడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది ఏ విధంగా ఆ మనిషి అక్కడ పడుకున్న మనిషి తాళ్ళతోటి కట్టేశారు. అంటే అక్కడ ఆ మనిషి పడుకున్న వ్యక్తి ఎవరు? మనమే అనుకుందాం. ఇంటి ఓనర్ మనమే కాబట్టి ఓకే, మనమే అనుకుందాం, మనమే రియలైజ్ అవుదాం. ఇక్కడ ఇటు ఫస్ట్ పర్సన్ లెఫ్ట్ సైడ్ చూడండి, ఒక గవర్నమెంట్ అని కింద రాశాను. గవర్నమెంట్ అంటే ఒక మిడిల్ క్లాస్కి గవర్నమెంట్కి అటాచ్మెంట్ ఏంది అని అంటే, ఇప్పుడు రాజకీయాలు ఉన్నాయి సార్. నా పార్టీలోకి రా, నీకు ఈ పదవి, నీకు ఈ చేస్తా, లేదంటే నా పార్టీలోకి రా, నేను ఇది చేస్తానని చెప్పేసి ఇప్పుడున్న రాజకీయ సిచ్యువేషన్లు గవర్నమెంట్ని బట్టి చాలా చాలా క్రిటికల్గా అయిపోయి. అంటే ఆ పార్టీలో పోలేదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇది రాదు, నీకు ఇది చేయను అని చెప్పేసి అంటుంటారు కామన్గా. అలా వాళ్ళు చేస్తారు లాంటి లేదు. మరీ పూర్ పీపుల్ వాళ్ళకి అసలు ఓటక్కే ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి ఉండేదాన్ని ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకే ఈ ఇబ్బందులన్నీ. అందుకనే నేను ఈ యొక్క ఫోటో అనేది తీసుకొని మరీ డిజైన్ చేసుకుని మరీ మీకు చెప్తున్నాను. నెక్స్ట్ బాస్. మనం ఏదన్నా ఒకరి కింద పని చేస్తుంటాం. పని చేసినప్పుడు అతని కింద బానిసత్వం లాగా పనిచేయాల్సిందే మనం. అతను ఏం చెప్తే అది చేయాలి. ఇక అతను ఇంటి పని చేయమంటే ఇంటి పని చేయాలి, లేదంటే ఏ పని చేయమంటే ఆ పని చేయాల్సిందే. టైమింగ్ అనేది ఉండదు అసలు. ఒకటంటూ ఏది కూడా మనకు ఒక స్వేచ్ఛ అనేది ఉండదు అక్కడ ఒకరి కింద మనం చేసేటప్పుడు. 8 గంటలు చేయాలంటే 8 గంటలు చేయాల్సిందే. సెలవు కావాలన్నా కానీ అతనికి ఇంట్రెస్ట్ ఉంటే ఇస్తాడో లేదంటే లేదు. ప్రతిదీ కూడా మనకి ఆఫీస్ ఉన్న కానించి మళ్ళీ ఇంటికి పోయినా కూడా ప్రతిదీ కూడా ఒక టెన్షన్ తోటి మనం లీడ్ చేయాల్సి వస్తుంది ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే, నెక్స్ట్ పేరెంట్స్, తల్లిదండ్రులు. వాళ్ళు మనల్ని పెంచి పోషించినందుకు వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యరా నాయన నాకు కనీసం 3 పూటలు తిన్నాను బెటరా నాయన, నీ పనులు నువ్వు వెళ్తున్నావు, నాకు ట్యాబ్లెట్లు తెచ్చురా, నాకు ఇది లేదురా అది లేదురా అని వాళ్ళ బాధలు వాళ్ళవి అక్కడ పేరెంట్స్. ఓకే, వాళ్ళు కూడా వాళ్ళకి మనకి ముఖ్యమే కదా, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటుంటాయి. ఇంట్లో సక్రంగా ఉండదు ఒక్కొక్కసారి, అంటే ఫ్యామిలీస్లలో అట్లా వాళ్ళకు చెప్పుకునే బాధలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటుంటారు మనకి. నెక్స్ట్ వైఫ్ విషయానికి వస్తే, ఏం చేస్తున్నావయ్యా, ఏ సంపాదన ఇది చెప్పు, ఏం సంపాదన ఇది, ఏం సంపాదిస్తున్నావు నువ్వు, అసలు మాకేం సరిపోతుంది, నాకేమైనా కనీసం ఒక నలబోసు దండ చేయించినవా, లేదంటే ఒక నెక్లెస్ చేయించినావు, వాళ్ళు చూడు ఎంత బాగా సంపాదించుకొని ఎంత బాగా చేయించుకుంటున్నారు అని అంటే అంటారని కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. అలా అతనికి ఎవరికైనా ఇంటి ఓనర్స్కే ఒత్తిడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సన్ అంటే కొడుకులు. ఏం సంపాదించిన డాడీ మాకు చెప్పు, మాకు ఒక కారు ఉందా, ఒక సెల్ ఫోన్ ఉందా, మంచి ఐఫోన్ లాంటిది, ఏం లేదు, వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు కనీసం మాకు ఏమీ లేదు అని వాళ్ళ టెన్షన్స్ వాళ్ళు. మంచి కాలేజీ చేర్పిస్తారని,
లేకపోతే మంచి బండి కొనాలను, లేకపోతే మంచి ఫోన్ కొనాలను, మంచి ఒక పాకెట్ మనీకి ఎంత ఇవ్వలేదను, రకరకాలు ఫ్యామిలీలు. నెక్స్ట్ బ్యాంకు. ఈ బ్యాంక్ వచ్చేసరికల్లా నెల వచ్చేసరికల్లా ఇంకా తెలిసిందే కదా మనకి, ఈఎంఐ కట్టకపోతే ఫోన్లు. ఎప్పుడు కడతా సార్, టైం అయింది. 1కి 4 సార్లు నెల కాకముందు నుంచే ఫోన్లు వస్తుంటాయి. కట్టాలా లేదు, కట్టమని వాళ్ళదొక పోడు ఇంట్రెస్ట్ అని, వడ్డీ బ్యాంకులో ఏమైనా గోల్డ్ పెడితే వాటికి సంబంధించిన ఇంట్రెస్ట్లు అని, అయ్యాని ఇయ్యని చెప్పేసి వాళ్ళ ప్రెజర్స్ వాళ్ళే ఉంటాయి అక్కడ. ఇట్లా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి రకరకాల ప్రెజర్స్ అనేవి మనకు ఓన్లీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకే ఉంటాయి. ఎన్నాళ్ళని ఈ యొక్క బాధల నుంచి మనం బయటపడాలి చెప్పండి. ఓకే, ఈ బాధలన్నిటికీ ఏదైనా సొల్యూషన్ లేదా? ఏం చేయాలి? ఓకే, చేయడానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి ఇంకా అడిషనల్గా. కానీ చేస్తే ఏమైద్దు అనే ఒక భయం మళ్ళీ ఒకటి ఏర్పడిద్ది మళ్ళీ మనకి. ఎందుకంటే మిడిల్ క్లాస్ కాబట్టి చేయాలంటే ఒక భయం అనేది ఏర్పడింది మళ్ళీ. నేను చెప్పాను కదా, మిడిల్ క్లాస్ కాబట్టి చేస్తే మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నామేమో. ఒక స్టెప్ డేర్గా వేసే అవకాశం లేని పరిస్థితి ఇప్పుడున్న దాని సిచ్యువేషన్ చూస్తే. ఓకే, అలా కాకుండా మనకి ఏ విధంగా సోర్స్ ఉంది, రకరకాల. సరే ఎడిషనల్గా సార్ మీరు చెప్తున్నారు బాగానే ఉంది, ఎవర్ గ్రీన్ అనేది నేను చెప్తా. ఓకే, కానీ ఎవర్ గ్రీన్ ఎందుకు చేయాలి? ఎవర్ గ్రీన్ అని చేయాలి. ఓకే, ఆ టాపిక్ కూడా అది ఒక క్రిప్టోకి సంబంధించి మాత్రమే మనకు ఒక ఇన్కమ్ సోర్స్ అనేది వస్తుంది. క్రిప్టో చూసుకుంటే క్రిప్టో ఎంత ఉడక అనేది ఒకసారి పోస్ట్ చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి, ఇండియన్ స్టేట్ స్కూల్ కొత్త స్కూల్ సిలబస్ తో క్రిప్టో అండ్ ఆల్ ని పరిచయం చేస్తుంది. ఉత్తరప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇప్పుడు క్రిప్టో ఆల్ మరియు ఇతర కొత్త యుగ సాంకేతాలపై అవగాహన కల్పిస్తున్నారు. అంటే క్రిప్టో అనేది మనకి ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ స్కూళ్ళలో స్టార్ట్ అయింది. ఇంకా నిదానంగా మనకి కూడా వస్తుంటది ఇంకా ఆటోమేటిక్ గా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, బ్లాక్ చైన్. బ్లాక్ చైన్ కెన్ చేంజ్ ద ఫ్యూచర్ ఆఫ్ బ్యాంకింగ్. మనకి బ్యాంకింగ్ లో కూడా ఖచ్చితంగా బ్లాక్ చైన్ ద్వారా చేంజ్ అవ్వబోతుంది. నెక్స్ట్ కింద చూడండి, కిందది బ్యాంక్స్ యూజింగ్ బ్లాక్ చైన్. ఆల్రెడీ ఇతర కంట్రీస్ లో ఆల్రెడీ ఆ క్రిప్టోకి సంబంధించినటువంటి బ్లాక్ చైన్ అంతా కూడా ఆల్రెడీ ఇతర కంట్రీస్ లో జరుగుతూ ఉంది, వర్కింగ్ ఆల్రెడీ జరుగుతుంది కూడా. కానీ మన ఇండియాలో రాబోతుంది త్వరలోనే అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ చూడండి, వరల్డ్ టాప్ 10 బిట్ కాయిన్ హోల్డర్స్. అంటే మనకి క్రిప్టో అంటే దాదాపుగా అందరికి అవగాహన ఉంది. ఆ అవగాహనలో టాప్ 1 కాయిన్ అనేది బిట్ కాయిన్, టాప్ 2 ఇథీరియం, ప్రెసెంట్ టాప్ 3 బిఎన్బి. ఓకే, ఈ 3 కాయిన్సే మొత్తం కూడా ఉంది. చూడండి ఇక్కడ సతోషి నకామోటో కింద 1.1 మిలియన్ బిట్ కాయిన్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ బైనాన్స్ వాళ్ళ కాడ చూడండి 6,43,546 బిట్ కాయిన్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ సరే ఇవన్నీ ఇండివిజువల్ గా వాళ్ళకి సంబంధించినవి. కానీ ఇక్కడ గవర్నమెంట్, యుఎస్ గవర్నమెంట్, అమెరికా గవర్నమెంట్ కాడ కూడా చూడండి, ఇక్కడ ఇదిగో యుఎస్ గవర్నమెంట్, అమెరికా గవర్నమెంట్ కాడ కూడా చూడండి 2,07,189 బిట్ కాయిన్లు ఉన్నాయి ఓన్లీ ఒక యుఎస్ గవర్నమెంట్ కాడ. ఓకే, నెక్స్ట్ చైనా గవర్నమెంట్ కాడ చూడండి, చైనా గవర్నమెంట్ ఈ చైనా గవర్నమెంట్ కాడ కూడా బిట్ కాయిన్స్ చూడండి 1,94,000 బిట్ కాయిన్స్ ఉన్నాయి. ఓకే, గవర్నమెంట్ వాళ్ళు కూడా బిట్ కాయిన్స్ లీడ్ చేస్తున్నారు. ఒకరు చెప్పండి, ఒక్కసారి చెప్పండి ఒకరు. హలో, వాయిస్ స్లోగా వస్తుంది సార్, స్లోగా వస్తుంది, కట్ అవుతుంది మధ్యలో. ఇప్పుడు క్లారిటీ ఉంది సార్? సార్ క్లియర్. ఓకే 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 ఈ విధంగా మనకి ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా ఈ యొక్క క్రిప్టో కరెన్సీని ఆమోదంలో తీసుకొచ్చుకుంది, ఆల్రెడీ లీడ్ చేస్తుంది. మన గవర్నమెంట్ కూడా అతి త్వరలోనే తీసుకురాబోతుంది. ఓకే, ఈ విధంగా ఈ యొక్క క్రిప్టో కరెన్సీలోనే మనకి అత్యధిక ఇన్కమ్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం క్రిప్టోలోకి అడుగు పెట్టామంటే ఆల్రెడీ గతంలో చేశారు, కానీ కొన్ని సిస్టమ్స్ వచ్చాయి వెళ్ళాయి. కానీ ఒక ఎవర్ గ్రీన్ సిస్టాన్ని మనం ఎందుకు చేయాలి అనేది కూడా నేను చెప్తాను చూడండి. ఇక్కడ సిస్టమ్ అనేది ఎవరే ఓన్లీ తయారు చేయటం ఊడికే ఉంటుంది. ఓకే,
తయారు చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ బల్బుని కనిపెట్టింది ఎవరండి? థామస్ అల్వా ఎడిసన్. దాన్ని ఏం చేశాడు ఆయన? కనిపెట్టాడు. కనిపెట్టడం అంటే దాంట్లోకి దానికి సంబంధించినటువంటి ఫిలమెంట్లు కానీ, దానికి సంబంధించినటువంటి వైర్స్ కానీ, దానికి సంబంధించిన గ్లాస్ కానీ అన్ని కూడా ఆయన చూసి ఓకే సక్సెస్ అనుకున్న తర్వాతే అది రిలీజ్ అయింది. అంటే ఆటోమేటిక్ గా అప్పుడు ఆ రోజు ఆయన ఆ బల్బ్ అనేది కనిపెట్టకపోతే ఈ రోజు మనం ఈ విధంగా లైట్లతో ఉండేవాళ్ళమే కాదు. అలాగనే ఏదైనా ఒకటి సృష్టికర్త అనేది ఖచ్చితంగా మూలం. ఆ సృష్టికర్త ఎవర్ గ్రీన్ లో మనకి ఉమేష్ గారు ఆ యొక్క ఎవర్ గ్రీన్ సిస్టమ్ అనేది కనిపెట్టారు. ఎవరో ఒక మూలం అనేది ఉండాలి. మనం ఉన్నాం. మన కనిపెట్టిన వ్యక్తి ఎవరు? మన నాన్నగారు. అంతే కదా. ఎవరైనా ఖచ్చితంగా ఒక కనిపెట్టడం అనేది ఖచ్చితంగా సృష్టించడం అనేది ఖచ్చితం. ఆ సృష్టించిన దాంట్లో ఎవర్ గ్రీన్ అనేది మనకి ఒక ప్లాట్ఫామ్ ద్వారా మనకి వాళ్ళు రిఫరెండ్ ఎర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఎవర్ గ్రీన్ అనేది సృష్టించారు మనకి. ఓకే, ఏ విధంగా సృష్టించారండి? రెఫరల్ ఎర్నింగ్ అంటే మనం రెఫర్ చేసుకుంటూ సంపాదించుకోవాలి. ఓకే, ఈ విధంగా మనకి సిస్టమ్ అనేది కనిపెట్టారు. దాన్ని సృష్టించారు. తర్వాత దాన్ని సృష్టించిన తర్వాత బయటకు అనేది ఇంకా ఎవరు కూడా మార్పులు చేర్పులు చేయడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో ఫోన్ పే ఉంది. ఫోన్ పే ఉన్నప్పుడు ఏం జరిగింది? ఓన్లీ డబ్బులు పంపించుకునే వాళ్ళం, లేదంటే డబ్బులు అవతల వాళ్ళు పంపిస్తే మళ్ళీ మనం రిసీవ్ చేసుకునే వాళ్ళం మాత్రమే. కానీ ఇప్పుడు చూసుకుంటే ఫోన్ పేలో చాలా అప్డేట్స్ వచ్చాయి. అంటే రకరకాల యూటిలిటీ బిల్స్ అనేవి యాడ్ అయ్యాయి. అంటే కొత్తగా యాడ్ చేయడానికి ఉంటుంది కానీ తీసేయడానికి లేదు. ఇప్పుడు ఫోన్ పే పోతే చాలా మటుకు మనకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇప్పుడు దాంతోనే మనకు ఉపయోగం. ఆ విధంగా ఈ యొక్క ఎవర్ గ్రీన్ సిస్టాన్ని కూడా ఓన్లీ కనిపెట్టడం వరకు మాత్రమే, దాంట్లో కొత్త యాడ్ చేసుకోవడానికి ఉంటుంది కానీ సిస్టాన్ని రిమూవ్ చేయడానికి లేదు. ఓకే, ఇది ఎంత వరకయ్యా అనేది అంటే ఒకసారి చూస్తాను చూడండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే whois.com అనే వెబ్సైట్ ని గూగుల్లో కొట్టండి. ఓకే, గూగుల్లో whois.com అని కొట్టేస్తే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఎవర్గ్రీన్ వరల్డ్ .io అని సెర్చ్ బార్ లో కొడితే ఇక్కడ డొమైన్ నేమ్ వచ్చింది చూడండి, ఎవర్గ్రీన్ వరల్డ్ .io. అది రిజిస్టర్ వచ్చేసరికల్లా PDR లిమిటెడ్ పబ్లిక్ డొమైన్ రిజిస్టర్ అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ రిజిస్టర్డ్ ఆన్ 2021 ఆగస్టు 5వ తారీఖు. అంటే దాన్ని ఇటేశారు, మంత్ ని మిడిల్ వేయాలి, డేట్ ని వాళ్ళు మిడిల్ వేశారు, మంత్ ని ఫస్ట్ వేశారు. ఓకే, ఇక్కడ చూడండి రిజిస్టర్డ్ ఆన్ 2021 ఆగస్టు 5వ తారీఖున. ఓకే, ఎక్స్పీరియన్స్ ఆన్ అంటే అది పని చేసేంత వరకు 2030 ఆగస్టు 5వ తారీఖు వరకు మనకి ఆ యొక్క ఎక్స్పైరీ డేట్ అనేది ఉంది. ఓకే, అప్డేట్ ఎప్పుడైంది? 2023 9వ నెల అంటే సెప్టెంబర్ నెల 10వ తారీఖున అప్డేట్ అయింది. సిస్టమ్ అనేది అప్డేట్ చేశారు. ఓకే, అప్డేట్ అంటే కొత్తగా ఇంకేదైనా మార్పులు చేర్పులు చేయడానికి, లేదంటే కొంచెం సర్వర్ ఇంకా ఇప్పుడు ఎందుకంటే జనాలు ఎక్కువ కొద్దీ సర్వర్ స్లో అవుతుంది. సర్వర్ ఫాస్ట్ గా స్పీడ్ గా మూవ్ అవడానికి సిస్టమ్ని అప్డేట్ చేశారనమాట. ఇప్పుడు మనం కనుక సెల్ కనుక మనకి పని చేయకపోతే ఏం చేస్తాం? రీస్టార్ట్ కొడతాం. ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న అన్ని కూడా ఫైల్స్ అన్ని రిమూవ్ అయిపోయి కొత్తగా ఇంకొంచెం ఫాస్ట్ గా రావడానికి చేస్తాం కదా, ఆ విధంగా అప్డేట్ అనేది చేశారు. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ప్రతి ఒక్కరికి, సార్ 2030 దాకేనా ఎవరికైనా ఉండేది, తర్వాత పోతే అనుకోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మన మొబైల్లో సిమ్ ఉంది. ఓకే, సిమ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? బ్యాలెన్స్ ఎక్కించుకుంటాం. బ్యాలెన్స్ ఎక్కించుకున్న తర్వాత 28 రోజులకి 28 రోజులకి ఎక్కించుకున్నాం అనుకోండి, 26వ తారీఖు నుంచే మనకి ఫోన్లు వస్తాయి. మీ టైం అయిపోయింది, మీ బ్యాలెన్స్ అయిపోయింది, మీరు త్వరగా రీఛార్జ్ చేసుకోవాలి అని చెప్పేసి 1కి 2 సార్లు ఫోన్లు వస్తాయి. రోజు ఇంకా వస్తూనే ఉంటాయి, చేసినప్పుడల్లా అయ్యి మళ్ళీ బ్యాలెన్స్ ఎక్కించుకునేదాకా. అంటే ఆ యొక్క ఎక్స్పైరీ అనేది 28వ తారీఖు దాకా మాత్రమే ఉంటుంది, తర్వాత పని చేయదు. అలాగనే మన యొక్క తర్వాత పని చేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ మనం రీఛార్జ్ చేసుకోవాలి. అదేవిధంగా మన యొక్క సాఫ్ట్వేర్ అనేది కూడా 2030వ తారీఖు వరకు 2030వ తారీఖు సంవత్సరం వరకు మనకు ఉంది అవకాశం. తర్వాత ఏం చేస్తాం? ఆటోమేటిక్గా మళ్ళీ దాన్ని అప్డేట్ చేసుకొని మళ్ళీ మన మొబైల్కి ఏ విధంగా సిమ్కి రీఛార్జ్ చేసుకుంటాం, మళ్ళీ అదే విధంగా రీఛార్జ్ చేసుకుంటాం అనమాట. కానీ ఇక్కడ 2030 దాకా మనకి సిస్టాన్ని ఎటువంటిది కూడా మనకు కదిలించే పని లేదు. ఇది ఎంత? 2024. ఇంకా 6 సంవత్సరాలు ఉంది. ఈ 6 సంవత్సరాలలో కోటీశ్వర్లు అండి మీరందరూ. దాంట్లో ఎలాంటి పక్కా లేదు, రాసి పెట్టుకోండి, డౌటే లేదు. ఓకే, ఖచ్చితంగా సిస్టమ్ అనేది 2030 దాకా మనకి అప్డేట్లో ఉంది. దాంట్లో ఎక్స్పైరీ అని ఉంది.
మీకు ఎలాంటి డౌట్ లేదు. ఇంకా చూడండి ఇక్కడ ఎవరికి ఈ స్టేట్ వచ్చేసి మహారాష్ట్రలో మనకి పుట్టింది, కంట్రీ వచ్చేసి ఇండియా. ఇక్కడ చూసుకుంటే మన సిస్టమ్కి సంబంధించిన మొత్తం కూడా ఈ యొక్క డేటా సర్వర్ అంతా కూడా దీంట్లో కోడింగ్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. ఇదంతా కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఈ యొక్క whois.com అంటే whois.com అనేది ఒక వెబ్సైట్. ఈ కంపెనీ ఏంది, ఇది ఎంతవరకు పనిచేసింది ఏందనే దాని గురించి గూగుల్లో ఆ యొక్క వెబ్సైట్ లోకి వెళ్తే ఆటోమేటిక్ గా మన యొక్క సిస్టాన్ని నేమ్ కనుక ఎంటర్ చేసినట్లయితే ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా సెక్యూరిటీ పర్పస్ అనేది మనకు ఉంది. ఓకే, అందుకని మనం గట్టిగా చెప్పగలగచ్చు. నెక్స్ట్ రెండో పాయింట్ చూసుకుంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు నేనేం చేస్తాను, ఒక 10 లక్షలు డైలీ నేను మీకు ఇస్తానంట. పోదు, ఎవరికైనా పోదు అనడానికి నేను కొన్ని రీజన్స్ చెప్తాను చూడండి. నేను డైలీ మీకు ఒక 10 లక్షలు ఇస్తాను. ఇచ్చినప్పుడు నేను చెప్పిన పని చేస్తారా, లేదంటే వేరే వాళ్ళు చెప్పింది చేస్తారా? డైలీ 10 లక్షలు ఇస్తానంటే ఎవరైనా సరే కామన్ గా మీరు చెప్పిందే చేస్తాను సార్ అంటారా లేదా? అలాగనే సిస్టానికి కూడా డైలీ 10 లక్షల ఇన్కమ్ అనేది మనం వర్క్ చేసే వాటి అన్నిటి మీద నుంచి కూడా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, 1 నుంచి 20 ఐడీల వరకు సిస్టాన్ని ఉన్నాయి కాబట్టి ఆ యొక్క ఇన్కమ్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంది. సిస్టానికి ఆ యొక్క బెనిఫిట్ అనేది ఉంది. రెండో పాయింట్ వచ్చేసరికల్లా మనకి వర్కింగ్ చూసుకుంటే, వర్కింగ్ లో ఒక 4 మెంబర్స్ వచ్చినప్పుడు, ఫస్ట్ మెంబర్ వచ్చినప్పుడు ఏమైంది, సమ్ అమౌంట్ నాన్ వర్కింగ్ వచ్చింది, సమ్ అమౌంట్ మనకు వచ్చింది. ఓకే, అదేవిధంగా సెకండ్ పర్సన్ వచ్చినప్పుడు మొత్తం మనకే వస్తుంది. అదేవిధంగా థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు 50 మనకు వచ్చి 50% సెకండ్ అప్లైనర్కి వెళ్ళింది. అదే ఫోర్త్ పర్సన్ వచ్చినప్పుడు మొత్తం అప్లైనర్కి వెళ్ళింది. ఇక్కడ సిస్టమ్ కూడా జీరో ఉంది. కానీ సిస్టానికి లాభం ఏంటంటే 1 నుంచి 20 ఐడీలు ఉన్నాయి కాబట్టి మనం వర్క్ చేసే దాని మీద సిస్టానికి అమౌంట్ వెళ్తుంది. ఆ విధంగా సిస్టానికి బెనిఫిట్ ఉంది. అశోక్ సార్, అది స్క్రీన్ చేంజ్ కాలేదు సార్, అది సార్ స్క్రీన్ హూయిస్ లోనే ఉంది సార్, చేంజ్ కాలేదు స్క్రీన్. సార్ మీ వాయిస్ నాకు క్లారిటీ లేదు సార్. హూయిస్ లోనే ఉంది సార్, స్క్రీన్ చేంజ్ కాలేదు. స్క్రీన్ షేర్ కాలేదా? చేంజ్ కాలేదు సార్, అది డొమైన్ ఇన్ఫర్మేషన్ లోనే చూపిస్తున్నారు మీరు. స్క్రీన్ మూవ్ అవ్వట్లేదు సార్, అక్కడే ఉందండి. సార్ అర్థం కాలేదు, ఒకసారి చెప్పండి. ఇప్పుడు మీరు డొమైన్ లో పెట్టారు కదా, జస్ట్ ఇప్పుడే దాంట్లోనే కనిపిస్తుంది, స్క్రీన్ కదలలేదు. స్క్రీన్ అనేది కనరాట్లేదా? స్క్రీన్ కనపడుతుంది, అటు ఇటు జరిగినట్టు ఏం కనపడట్లేదు. మీరు అప్డేట్ అని చెప్పారు కదా 2030 వరకు మనకు ఉందని, ఇంకా అక్కడ నుంచి స్క్రీన్ జరగట్లేదు అన్నాం. స్క్రీన్ జరగలేదా? అవును అవును. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు చూడండి జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుందే? ఓకే, ఇప్పుడు ఓకే 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 ఓకే. ఇక్కడ సిస్టానికి సంబంధించిన ఈ కోడ్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేశారు దీంట్లో. ఓకే, ఇక్కడ మనకి ఈ కోడింగ్ అంతా మనకి తెలిసినట్లయితే ఆటోమేటిక్ గా మనం ఎవరికాడైనా చెక్ చేయించుకోవచ్చు, నో ప్రాబ్లం దీంట్లో. ఓకే, నెక్స్ట్ సిస్టానికి కాడ చూసుకుంటే మనకి ఇక్కడ వర్కింగ్ చెప్పాను కదా, వర్కింగ్ 4 మెంబర్స్ వస్తే ఏ విధంగా ఇన్కమ్ వచ్చింది అంటే, ఒక మనిషికి డబ్బు ఎంత ఉంటే అంత ఆశ అనేది ఖచ్చితంగా ఉంటుంది అక్కడ. ఇప్పుడు నా కాడ ఒక 1 కోటి రూపాయలు ఉన్నాయండి జనం డబ్బులు, నాకేమనిపించింది, అమ్మాయి 1 కోటి రూపాయలు వాళ్ళకి యాడ్ ఇచ్చాను అంటాను, నైటే జంప్ చేసి వెళ్ళిపోతుంటారు. అట్లా ఒక మనిషి కాడ ఒక సమ్ అమౌంట్, కొన్ని లాక్స్ ఆఫ్ కోట్ల ఆఫ్ ఇన్కమ్ ఉంటే అక్కడ ఆ మనిషి జంప్ ఐపీ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ సిస్టమ్ కాడ 0 బ్యాలెన్స్. మన సిస్టానికి ఏమొస్తుంది, డైలీ ఒక బాతు గుడ్డు డైలీ ఒక బంగారు గుడ్డు పెడుతుంది, అంతేగాని దాన్ని కోసుకొని తినడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ వచ్చే గుడ్డు కూడా పోద్ది బంగారు గుడ్డు మళ్ళీ అక్కడ. ఎందుకు పోగొట్టుకోవాలి? ఎవరు కూడా అలా పోగొట్టుకోరు. ఇప్పుడు డైలీ 10 లక్షలు ఇస్తానంటే అది తీసుకోవాలి, కానీ ఇంకెంత ఉందో లోపల అనేది లోపల చూడటానికి అవకాశం లేదు. ఆ విధంగా సిస్టమ్ ఇంకా 10 లక్షలు కాదు, ఇంకా 1 కోటి రూపాయలు ఎట్లా వస్తాయి అనేది ప్లాన్ చేసుకుంటుంది సిస్టమ్. రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు అసలు ఏ విధంగా ఉంటారంటే, చెప్పేది కదా సార్, ఒక అప్డేట్ అనేది త్వరలో రాబోతుంది. అది ఇన్కమ్ కూడా చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. అది చెప్పేది కాదు, రేపు మీరు వచ్చేటప్పుడే మీరే చూస్తారు. దయచేసి ఎవ్వరు కూడా పక్కదారులు తొక్కద్దు. ముందే చెప్తున్నా నేను, పక్కదారులు అంటే పక్క సిస్టంల జోలి దయచేసి ఎవరు వెళ్ళొద్దు. ఉన్నదాన్ని చేసుకోండి. చాలా మంది కూడా ఇప్పుడు ఎట్లా ఉందంటే సిచ్యువేషన్, ఎవరికైనా చేస్తున్నారు బాగానే ఉంది, మళ్ళీ ఏదో వస్తుందని చెప్పేసి
పక్క సిస్టమ్ లోకి వెళ్తున్నారు, వెళ్ళి అక్కడ ఇక్కడ కనీసం 6వ ఫ్లాట్ కొట్టిస్తానన్నా కానీ కొట్టించుకుంటారు. దాంట్లో 10,000 కాదు 30,000 పెట్టిస్తూ ఉంటారు. పెట్టించినప్పుడు ఏమైంది, అది కాస్త బోర్డు తిప్పేస్తారు. తిప్పేసి అప్పుడు దాంట్లో నీరసమైపోతారు. ఇది వచ్చినప్పుడు తిప్పాలి అని చెప్పి దీన్ని నీరసపుచ్చుకుంటారు. అసలు మీరు ఏది చేయకుండా మానుకుంటారు. అప్పుడు ఇంకా అట్లా వద్దు. ఏదైనా చెప్పారు చూసారా, ఇది ముద్దు అనే సామెత ఉంది, సంథింగ్ నాకు అది రావట్లేదు. ఏదైనా సరే మనం ఒక దాన్ని నమ్మామంటే దాంట్లోనే మనం చేసుకుంటా వెళ్తే అదే దారి చూపించిద్ది పక్కాగా. ఓకే, దీంట్లో ఇన్కమ్ లేకపోతే కదా మీకు పక్క దానికి వెళ్ళాల్సింది. దీంట్లో ఇన్కమ్ ఉన్నప్పుడు ఎందుకు వెళ్తారు మీరు? కానీ దాంట్లో సిస్టమ్ బాగుండొచ్చు, కానీ ఎంతవరకు జెన్యూన్ అనేది చూడాలి కదా ఫస్ట్ మీరు. మళ్ళీ దాంట్లో బాధపడతారు, దీంట్లో బాధపడతారు. అబ్బా దీన్ని చేసుకోబోతున్నాయి అని దీంట్లో ఫీల్ అవుతారు. అదేది అమౌంట్ దీంట్లో పెట్టుకుంటే పోయేదేనే అని ఫీల్ అవుతారు. అందుకని అప్పుడు వేరే వ్యక్తులకు చెప్పినా కానీ ఈ అమ్మ ఇది చెప్పి అది చెప్పి అన్ని పోయినాయని చెప్పేసి చెప్తారు. అందుకని చెప్పేసి దయచేసి ఎవరు కూడా పక్కదారులు పట్టద్దు. రేపు త్వరలో ఒక అప్డేట్ రాబోతుంది. ఆ అప్డేట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇన్కమ్ అనేది కూడా చాలా ఫాస్ట్ గా మీరు తీసుకోగలుగుతారు. చెప్పేది కదా సార్, అది మీకు చేసే చూపిస్తారు. త్వరలోనే ఉంది ఆ యొక్క అప్డేట్ అనేది, చూద్దాం. ఓకే, వెయిట్ చేద్దాం. అప్పటిదాకా మీరు వర్కింగ్ మీద ఫోకస్ పెట్టండి, ఇన్కమ్ తీసుకోండి. ఓకే సార్, ప్లాన్ చెప్పండి సార్, 8 దాటింది అంటారు. ఓకే, వస్తున్న ప్లాన్ లోకి వస్తున్నాను. ఒకసారి నాకు తెలిసిన పరిజ్ఞానాల ప్రకారం ఒక పీడిఎఫ్ అనేది తయారు చేశాను. ఆ పీడిఎఫ్ లోనే ఆ ప్లానింగ్ ఉంటుంది. ఒక్కసారి చూడండి. ఏదన్నా తప్పులుంటే కొంచెం మీరే సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. సార్ ఓకే, చూడండి ఒకసారి. ఇది నా సొంతంగా నేను క్రియేట్ చేసినటువంటి సూపర్ సార్, సూపర్ సార్, సూపర్ సార్, సూపర్ గా ఉందండి. ఓకే ఓకే, నేను సొంతంగా నేను క్రియేట్ చేసుకున్నటువంటి ప్లానింగ్ ఇదంతా కూడా. ఓకే, ఇక్కడ బాగా మీరు అబ్జర్వ్ చేయాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి, చూసుకోండి. అక్కడ ఇక్కడ పైన చూసుకుంటే ఎవర్ గ్రీన్ E3+ వర్కింగ్ ఇన్కమ్. ఓకే, ఫస్ట్ స్లాట్ 0.005 BNB. ఓకే, కింద ఒక అమ్మాయి బొమ్మ వేసాను. అమ్మాయి బొమ్మ ఏంటంటే సెకండ్ అప్లైనర్. అంటే అమ్మాయి బొమ్మ ఎందుకు వేసానంటే అమ్మాయిని కాదు, మనకి భూమాత తల్లి ఏ విధంగానూ మన చుట్టూ ఉండే లేడీస్ అందరూ కూడా మన తల్లితో సమానం. ఓకే, అందుకని నేను ఫస్ట్ ప్రియారిటీ లేడీస్ కి ఇచ్చాను ఇక్కడ. ఓకే, సెకండ్ అప్లైనర్ గా లేడీస్ నే ఫస్ట్ పెట్టాను నేను. ఇంకా తర్వాత అప్లైనర్ కింద చూడండి, కింద అప్లైనర్ ఉన్నారు. తర్వాత యు అంటే మనం. ఓకే, ఈ పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఫస్ట్ సెకండ్ అప్లైనర్ ఇచ్చాను, కింద అప్లైనర్ ఇచ్చాను, తర్వాత యు అనేది ఇచ్చాను. ఓకే, ఇటు చూసుకుంటే రైట్ సైడ్ చూసుకుంటే 1 BNB = $300. నేను ఇది తయారు చేసేటప్పటికి ఎగ్జాంపుల్ గా $300 పెట్టుకున్నా. ఓకే, నెక్స్ట్ ఐఎన్ఆర్ చూసుకుంటే 28,000 చొప్పున పెట్టుకున్నాను. ఓకే, ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే నాన్ వర్కింగ్. మనకి ఈ ఫైలో ఇక్కడ ఏమైంది, ఫస్ట్ ఫ్లాట్ కి ఇక్కడ కింద కూడా చూడండి ఒకసారి బాగా, ఒక డాలర్ సింబల్ తోటి ఒక మూట పెట్టా. అంటే అది నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనమాట. ఓకే, ఆ మూట అనేది నాన్ వర్కింగ్, మనకి ఇంకా గట్టిగా ఉండాలి డాలర్లు అనేది. ఓకే, 7.20 BNB 6 రౌండ్స్ లో మనకి ఇస్తుంది. ఓకే, సిస్టమ్ ఏం చేసింది, ఒక 4 కలిపి ఒక లెవెల్ గా మనకి డిజైన్ చేసింది. ఓకే, ఒక సర్కిల్ గా డిజైన్ చేసింది. రోజు మనం ప్లాన్ లోకి వెళ్ళి చెప్పుకుంటాం, అంటే సైట్ లోకి వెళ్ళి మనం చెప్పుకుంటాం. కానీ ఇక్కడ కొంచెం వెరైటీగా ఉండాలి, కొత్త వారి కోసం కొంచెం ఎట్లా ఉండాలంటే ఒక క్లారిటీ కోసం, ఒక అర్థమయ్యే విధంగా నేను డిజైన్ చేశాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ మెంబర్ వచ్చినప్పుడు ఏమైతే ఇక్కడ నాన్ వర్కింగ్ 100% వెళ్ళిపోద్ది. అంటే అతను 700తో రాని 1000 రూపాయలతో రాని ఫస్ట్ పర్సన్ వచ్చినప్పుడు, ఫస్ట్ స్లాట్ లో ఫస్ట్ పర్సన్ వచ్చినప్పుడు మొత్తం నాన్ వర్కింగ్కి వెళ్ళిపోతాయి. ఓకే, నెక్స్ట్ ఈ డాలర్ సింబల్ ఉందల్లా నాన్ వర్కింగ్, ఇది ఒక్కడే గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, తర్వాత సెకండ్ మెంబర్ చూడండి, కోట్ వేసుకున్న అబ్బాయి వచ్చాడు. 100% ఇక్కడ ఏముంది, మనకే వచ్చేసింది మొత్తం కూడా. యూ అన్న కాడికి వచ్చింది చూడండి, ఆ కోట్ వేసుకున్న అబ్బాయి పైనే ఉన్నాడు చూడండి. అంటే యూ మనం అని అర్థం చేసుకోవాలి, ఇన్నర్ గా ఫీల్ అవ్వాలి మనమే. ఓకే, సరే అది మీకు అర్థం కాకపోతే కొంచెం స్టడీ చేస్తే నేను పీడిఎఫ్ అనేది గ్రూప్ లో పెడతాను, కొంచెం స్టడీ చేయండి మీరు కూడా, మీకు కూడా క్లారిటీ వచ్చింది. సెకండ్ పర్సన్ వచ్చినప్పుడు 100% యూ నీకే వస్తుంది. అదేవిధంగా థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు 100% మళ్ళీ నీకే వస్తుంది అక్కడ యూ. అదేవిధంగా ఫోర్త్ పర్సన్ వచ్చినప్పుడు అప్లైనర్కి వెళ్ళి చూడండి, పైన చూడండి, అదే అబ్బాయి పైన ఉన్నాడు, యూ పైనే ఉన్నాడు అప్లైనర్. అంటే ఆయనకి అప్లైనర్ ఎవరు, ఆ యూ అనే పిల్లగాడే. ఆ పైకి అప్లైనరు అతనే. ఇంకా అక్కడ కింద చూడు రైట్ సైడ్ లో అప్లైనర్ అని పెట్టాను. అంటే
మన యు అనే వ్యక్తికి అప్లైనర్ ఎవరంటే పైన ఉన్న వ్యక్తి అప్లైనర్ అక్కడ. ఓకే, ఈ దీంట్లో వచ్చేసరికి టోటల్ ఇన్కమ్ ఒక ఇద్దరి నుంచే వచ్చింది చూడండి. సెకండ్ మెంబర్ నుంచి వచ్చింది, థర్డ్ మెంబర్ నుంచి వచ్చింది, ఇద్దరి నుంచి వచ్చింది. అంటే 0.005 ప్లస్ 0.005 అంటే 0.01 బిఎన్బి అనమాట. అప్రాక్సిమేట్ అప్పుడున్న వాల్యూ ప్రకారం చూస్తే $3.5 అయింది. ఓవరాల్ గా ఇండియన్ రూపీస్ లో $320 అతనికి ఒక ఇద్దరి నుంచి వచ్చిందనమాట. ఓకే, ఈ విధంగా ఈ యొక్క ఇన్కమ్ అనేది ఒక ఇద్దరి నుంచి వచ్చింది. ఒక ఇద్దరి నుంచి ఒకటే నాన్ వర్కింగ్కి వెళ్ళింది, ఒకటే అప్లైనర్కి వెళ్ళింది. ఓకే, సెకండ్ స్లాట్ చూడండి, సేమ్ యాజ్ టీజింగ్. అంటే ఇక్కడ నాన్ వర్కింగ్ చూసుకుంటే 7.20 అనేది 6 రౌండ్స్ లో మనకి కంప్లీట్ చేసింది సిస్టమ్. అదేవిధంగా ఫస్ట్ మెంబర్ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ 50% నాన్ వర్కింగ్కి వెళ్ళింది, 50% అక్కడ ఆ సింబల్ ఆ అబ్బాయి బొమ్మ ఉన్నాడు కాబట్టి నీకే వచ్చింది. ఆ కోట్ వేసుకున్న అబ్బాయి పైన ఉన్నాడు కాబట్టి ఆ యు అంటే మీరేనా అర్థం, అక్కడ ఇన్నర్ గా ఫీల్ అవ్వాలి ఖచ్చితంగా మీరు. 50% మీకు వచ్చింది. అదేవిధంగా సెకండ్ మెంబర్ చూసుకుంటే 100% మీకే వచ్చింది. అదేవిధంగా థర్డ్ మెంబర్ చూసుకుంటే 50% మీకు వచ్చి 50% చూడండి అక్కడ పైన లేడీస్కి వెళ్ళింది. అంటే అక్కడ పైన సెకండ్ అప్లైనర్ ఒక అమ్మాయి బొమ్మ వేసాను, ఆ వాళ్ళకి 50% సెకండ్ అప్లైనర్కి వెళ్ళింది. అక్కడ ఆ బొమ్మ ఉందంటే అక్కడ చూడాలి మనం, అక్కడే గుర్తుపెట్టుకోవాలి, పక్కనే రాసి పెట్టాను సెకండ్ అప్లైనర్ అని. సెకండ్ అప్లైనర్కి వెళ్ళిపోయింది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ మెంబర్ వచ్చినప్పుడు అక్కడ ఎవరికి ఉంది, ఆ బొమ్మ ఎవరిది, అప్లైనర్ బొమ్మ. ఓకే, అప్లైనర్కి వెళ్ళిపోయింది ఫోర్త్ మెంబర్ది మొత్తం కూడా అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్టే కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు మీకు, పోను మీకే అర్థమవుద్ది. కొంచెం నాకు తెలిసిన పరిజ్ఞానంలో తయారు చేశాను, కొంచెంగా ఈజీగా అర్థం కావడం కోసం అని. ఓకే, టోటల్ ఇన్కమ్ చూసుకుంటే మీకు 0.0 బిఎన్బి వచ్చింది, $7 అయిన అప్రాక్సిమేట్లీ అప్పుడు ఉన్న వాల్యూ ప్రకారం. ఐఎన్ఆర్ లో చూసుకుంటే $600 అనమాట. ఓకే, అదేవిధంగా మనకి థర్డ్ స్లాట్ చూసుకుంటే ఇక్కడ నాన్ వర్కింగ్ వచ్చేసరికల్లా 14.40 బిఎన్బికి మనం క్వాలిఫై అయినట్లు. ఓకే, ఇక్కడ యు చూసుకోండి, మళ్ళీ ఇక్కడ ఫస్ట్ పర్సన్ వచ్చినప్పుడు నాన్ వర్కింగ్ లో 50% వెళ్ళిపోయింది, 50% అనేది మీకు వచ్చింది ఇక్కడ ఫస్ట్ పర్సన్ వచ్చినప్పుడు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఒక $1000 వచ్చాడు అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గా వచ్చినప్పుడు ఏమైంది, ఫస్ట్ పర్సన్ వచ్చినప్పుడు 50% నాన్ వర్కింగ్కి వెళ్ళింది. $1000 500 నాన్ వర్కింగ్కి వెళ్ళి 500 నీకే వచ్చేసినాయి. మళ్ళీ సెకండ్ పర్సన్ ఒక $1000 వచ్చాడు, మొత్తం మీకే వచ్చినాయి. అదే థర్డ్ పర్సన్ $1000 వచ్చాడు, మీకు 500 వచ్చి ఒక 500 అనేది మళ్ళీ మీకు సెకండ్ అప్లైనర్కి వెళ్ళినాయి అక్కడ. ఓకే, చూడండి. అదేవిధంగా ఫోర్త్ పర్సన్ $1000 వస్తే మీ అప్లైనర్కి వెళ్ళిపోయినాయి మొత్తం కూడా. ఓకే, ఈ విధంగా ఆ యొక్క ఇన్కమ్ అనేది మీకు అక్కడక్కడే మెన్షన్ చేసి పెట్టించాను, ఒకసారి బాగా గమనించండి. ఓకే, టోటల్ ఇన్కమ్ చూసుకోండి 0.04 బిఎన్బి అనమాట. $14 అప్రాక్సిమేట్ అప్పుడు ఉన్న వాల్యూ ప్రకారం. ఐఆర్ఎన్ఆర్ చూసుకుంటే 1300 అయింది. ఓకే, అదేవిధంగా ఇక్కడ నాన్ వర్కింగ్ లేదు చూడండి, ఇక్కడ ఫోర్త్ స్లాట్ కి నాన్ వర్కింగ్ లేదు. ఓకే, ఇక్కడ వర్కింగ్ చూసుకుంటే ఫోర్త్ స్లాట్ వచ్చేసరికల్లా 0.04 బిఎన్బి అవుతుంది. ఇక్కడ మనకి ఫస్ట్ పర్సన్ వచ్చినప్పుడు ఏమైంది, మొత్తం మనకే వచ్చింది ఇక్కడ యూ, అక్కడ బొమ్మ ఉందంటే మొత్తం మనకే వచ్చినట్లు 100%. నెక్స్ట్ సెకండ్ వచ్చినప్పుడు మొత్తం మళ్ళీ 100% మనకే వచ్చింది. ఇక్కడ థర్డ్ మెంబర్ వచ్చినప్పుడు ఏమైంది, 50% మనకు వచ్చి 50% అనేది సెకండ్ అప్లైనర్కి వెళ్ళినాయి. ఓకే, అదేవిధంగా ఫోర్త్ పర్సన్ వచ్చినప్పుడు మొత్తం అప్లైనర్కి వెళ్ళిపోయినాయి. ఓకే, నెక్స్ట్ టోటల్ ఇన్కమ్ చూసుకుంటే 0.1 బిఎన్బి ఖర్చు అయింది. మనకు వచ్చింది ఇన్కమ్ అది $35 అప్రాక్సిమేట్లీ. ఐఎన్ఆర్లో చూసుకుంటే $3200 మనకి ఒక ఉన్న మెంబర్స్ ప్రకారం మనకు వచ్చింది అనమాట. ఓకే, ఇక్కడ ఫిఫ్త్ స్లైడ్ చూసుకుంటే చూడండి, ఫస్ట్ ఇక్కడ నాన్ వర్కింగ్ లో చూసుకుంటే మనం 144.10 బిఎన్బి E5+ లో మనకి ఓపెన్ అవుతాయి. ఓకే, 6 రౌండ్స్ లో కంప్లీట్ అవుతాయి. ఇక్కడ ఫస్ట్ మెంబర్ వచ్చినప్పుడు ఏమైంది, నాన్ వర్కింగ్ వెళ్ళింది 100%, ఆ మూట కాడికి వెళ్ళిపోయింది ఆటోమేటిక్ నాన్ వర్కింగ్. అదేవిధంగా సెకండ్ మెంబర్ వచ్చినప్పుడు 100% మనకే వచ్చినాయి. థర్డ్ మెంబర్ వచ్చినప్పుడు మళ్ళీ 100% మనకే వచ్చినాయి. అదే ఫోర్త్ మెంబర్ వచ్చినప్పుడు టోటల్ గా అప్లైనర్కి వెళ్ళిపోయినాయి. టోటల్ ఇన్కమ్ చూసుకుంటే 0.2 బిఎన్బి అనమాట. ఓకే, అక్కడ వచ్చిన ఇద్దరి నుంచి మనకి అప్పుడు ఎంత అయింది, $70 అయినాయి. ఆ ఎన్ఆర్లో చూసుకుంటే 6400 అప్పుడు ఉన్న రేటు ప్రకారం. ఓకే, ఇక్కడ మళ్ళీ E3+ వర్కింగ్ ఇన్కమ్ చూసుకుంటే మళ్ళీ 6వ స్లాట్ అనమాట ఇందులో ఇప్పుడు వచ్చింది. ఓకే, ఈ 6వ స్లాట్ లో 0.20 బిఎన్బి అనమాట దాని ఖర్చు. ఓకే, మనకి ఇక్కడ వచ్చేసరికి నాన్ వర్కింగ్ ఫస్ట్ పర్సన్ వచ్చినప్పుడు ఏమైంది, మొత్తం నాన్ వర్కింగ్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇదంతా అంటే 600 EG4 లో మనకి 610.80 బిఎన్బి అనమాట. మొత్తం కూడా 10 రౌండ్స్ లో కంప్లీట్ అవుతుంది.
ప్లస్ ఫస్ట్ పర్సన్ వచ్చినప్పుడు ఏమైతే మనకి 220 పాయింట్స్ అనేవి మనకి రావడం అనేది జరుగుతుంది. ఇది కూడా అతి త్వరలోనే క్లోజ్ అవబోతుంది. యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ గా మీరు ఈ యొక్క 6వ స్లాట్ కి సంబంధించి ఎవరైతే ఇంకా చేయలేదు చేసుకోండి. ఒకవేళ న్యూ మెంబర్స్ వచ్చినా కూడా త్వరగా ఇన్వైట్ చేసుకోండి. ఒకవేళ 4th లో 5th లో ఉన్న వాళ్ళు త్వరగా మీ యొక్క లెవెల్ అనేది అప్గ్రేడ్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే అతి త్వరలోనే ఆ యొక్క ఈవీఆర్ పాయింట్స్ అవి కూడా క్లోజ్ అవుతున్నాయని చెప్పేసి ఇంటిమేషన్ వచ్చింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ సెకండ్ మెంబర్ వచ్చినప్పుడు 100% మనకే వచ్చింది. అదే థర్డ్ మెంబర్ వచ్చినప్పుడు 100% మళ్ళీ మనకే వచ్చింది అనమాట. అది 4th మెంబర్ వచ్చినప్పుడు టోటల్ గా అప్లైనర్కి వెళ్ళిపోయింది. ఓకే, టోటల్ గా మనకు వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే 0.4 BNB అనమాట. అప్రాక్సిమేట్లీ $130 అప్పుడున్న వాల్యూ ప్రకారం. ఆయన చూసుకుంటే 12,000 రూపాయలు మనకి ఆ యొక్క ఇద్దరు పర్సన్ ద్వారా వచ్చింది. చూడండి సార్, ఇట్లా మనం రోజు ఒక సర్కిల్ పూర్తి చేసుకోగలిగితే రోజుకు 12,000 తీసుకోవచ్చు. అప్పుడు నేను 300 వేసుకుంటే బిఎన్బి ఇప్పుడు 352, 50 అట్లా రన్నింగ్ లో ఉంది. ఓకే, ఇప్పుడు ఆ వాల్యూ పెరిగినట్టేగా మళ్ళీ మీకు అట్లాగనమాట. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా 12,000 అనుకున్నాం. 12,000 కాస్త 14,000 అయింది. ఓకే, ఈ ఇప్పుడు 0.4 అంటే మీకు ఒక విషయం చెప్పాలి. ఈ రోజు నాకు 6 రీసైక్లింగ్ కి EG4 ఫస్ట్ అనేది రావడం జరిగింది. మార్నింగే అది దాదాపు $145 చూపించింది. ఆ విధంగా మనకి ఇన్కమ్ అనేది ఇప్పుడు నేను 130 వేస్తే ఈ రోజున వాల్యూ ప్రకారం నాకు 145 ఇచ్చినాయి అనమాట. అంటే అలాగనే యాజ్ ఇట్ ఈజ్ గా 12,000 ఉన్నది కాస్త ఒక 2,000 కానీ 3,000 కానీ అదనంగా పెరగచ్చు, 15,000 అవ్వచ్చు అట్లాగనమాట. అట్లా మీరు ఖచ్చితంగా ఒక 4 మెంబర్ని కనుక తీసుకొస్తే ఒక 2 మెంబర్ నుంచి మీకు ఖచ్చితంగా ఇన్కమ్ అనేది ఉంటుంది. ఓకే, అదే సార్ నేను 3 తీసుకొస్తా అనొచ్చు, ఎందుకంటే 4% ఇన్కమ్ లేదనొచ్చు. కానీ 4% తీసుకురావడం వల్ల మళ్ళీ మీరు ఏం జరిగింది అక్కడ మీ స్లాట్ ని మీరు బై చేసే పని లేకుండా ఆటోమేటిక్ సిస్టమే బై చేసి పెట్టిద్ది. మళ్ళీ ఫస్ట్ మెంబర్ వచ్చినప్పుడు నాన్ వర్కింగ్కి వెళ్ళిద్ది. అది సెకండ్ మెంబర్ వచ్చినప్పుడు మళ్ళీ మీకు ఈ రోజు ఇద్దరు ఇన్కమ్లు మళ్ళీ మీకు రావాలి కదా, వస్తాయి కదా అప్పుడు. అందుకని 4th మెంబర్ ఖచ్చితంగా తీసుకురావాలి. తీసుకొచ్చి తీరితే మిగతా నెక్స్ట్ వచ్చే ఇద్దరు ఇన్కమ్ మళ్ళీ మీకు వస్తుంది. ప్లస్ ఇక్కడ నాన్ వర్కింగ్ కూడా చూడండి 610 BNBకి మళ్ళీ మీరు క్వాలిఫై అవుతారు. అది ఆటోమేటిక్ గా వచ్చే టైం మీ యొక్క సీరియల్ మీ టైం ప్రకారం మీకు ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోద్ది. అది 1 yearకి రావచ్చు, 1.5 yearకి రావచ్చు. అది టైం ఎక్కడ కూడా మనకు మెన్షన్ లేదు. ఓకే, నెక్స్ట్ 7th స్లాట్ చూసుకుంటే చూడండి మనకి 0.4 BNB మనకి ఆ యొక్క 7th స్లాట్ సంబంధించి బై చేసుకోవాలి. నెక్స్ట్ అక్కడ నాన్ వర్కింగ్ లో చూసుకున్నట్టయితే E5+ లో 288.20 BNBకి మనం క్వాలిఫై అవుతాం అనమాట. ఓకే, అది మొత్తం కూడా 6 రౌండ్ లో కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ పర్సన్ వచ్చినప్పుడు ఏమైంది 50% నాన్ వర్కింగ్కి వెళ్ళి 50% మనకి వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గా 1,00,000 రూపాయలతో వచ్చాడు అనుకుందాం అండి. ఓకే, లేదంటే ఒక 50,000తో వచ్చాడు అనుకుందాం. ఆ 50,000తో వచ్చినప్పుడు ఏమైంది 25,000 మనకు వచ్చి 25,000 నాన్ వర్కింగ్కి వెళ్ళిపోతుంది. ఓకే, అదేవిధంగా సెకండ్ పర్సన్ వచ్చాడు 50,000కి 50,000 మనకే వస్తాయి. అదేవిధంగా థర్డ్ మెంబర్ వచ్చాడు. ఆ థర్డ్ మెంబర్కి 50% అంటే 25,000 మనకు వచ్చి 25,000 ఎవరికి వెళ్తాయి, సెకండ్ అప్లైనర్కి వెళ్తాయి. అక్కడ చూడండి మనం ఉన్నాం, మన పైన అప్లైనర్ ఉన్నారు, ఆ అప్లైనర్ పైన సెకండ్ అప్లైనర్ ఉన్నారు, వాళ్ళకి ఆఫ్ వెళ్తాయి, మనకి ఆఫ్ వస్తాయి థర్డ్ మెంబర్ వచ్చినప్పుడు. అదేవిధంగా 4th మెంబర్ వచ్చినప్పుడు ఏమైంది టోటల్ గా మన పైన ఎవరైతే అప్లైనర్ ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోతాయి అనమాట టోటల్ ఇన్కమ్ అనేది. ఓకే, ఇక్కడ టోటల్ ఇన్కమ్ చూసుకుంటే మనకు వచ్చినటువంటి ఏదైతే ఫస్ట్ మెంబర్ నుంచి సెకండ్ మెంబర్ నుంచి థర్డ్ మెంబర్ నుంచి 0.8 BNB వచ్చింది అనమాట. అప్రాక్సిమేట్ ఇప్పుడు ఉన్న వాల్యూ ప్రకారం $260. INR చూసుకుంటే 24,000 అనమాట. ఓకే, ఈ యొక్క అమౌంటే ఫిగర్ అనేది కాదు, అప్పుడున్న వాల్యూ ప్రకారం వేశాను. ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా పెరిగింది. సార్ మీరు ఉన్న రేటే వేశారు కదా, అదే చెప్తున్నారు కదా, అదే అనుకుంటాం మేమంటే కుదరదు. ఇప్పుడున్న రేటు ప్రకారం మీ స్లాట్ ఎంత అక్కడ డాలర్స్ చూపిస్తుందో దాన్ని బట్టి మీరు బై చేసుకోవాల్సిందే. ఓకే, ఇక్కడ చూడండి 8th స్లాట్ చూసుకున్నట్టయితే 0.8 BNB అనమాట. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మెంబర్ వచ్చినప్పుడు ఏమైంది నాన్ వర్కింగ్ 25% వెళ్ళిపోయింది, మిగతా 75% మనకే మిగులుతుంది ఇక్కడ చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ 1,00,000 రూపాయలతో వచ్చాడు అనుకుందాం మొత్తం మీద. ఓకే, మొత్తం మీద 1,00,000 రూపాయలతో వచ్చినప్పుడు 25,000 నాన్ వర్కింగ్కి వెళ్ళినాయి, మిగతా 75,000 మనకే వచ్చినాయి ఇక్కడ ఇన్కమ్ అనేది. ఓకే, అంటే 75,000 అంటే ఒక మనిషిని తీసుకొచ్చినప్పుడు చూడండి సార్ ఎంత బెనిఫిట్ ఉందో. ఖచ్చితంగా మెంబర్ని మనం తీసుకురావచ్చు, ఎలాంటి సందేహాలు అయితే పడద్దు, డౌట్లు అనేది పడద్దు. ఆ ఇన్కమ్ అనేది మీ పక్కా డ్యామ్ షూర్ గా మీకు ఇన్కమ్ అనేది మీ యొక్క వ్యాలెట్ లో వెళ్ళిపోద్ది. ఓకే, అదేవిధంగా సెకండ్ పర్సన్ వచ్చినప్పుడు ఏమైంది 100% మీకే వచ్చింది.
అదేవిధంగా థర్డ్ మెంబర్ వచ్చినప్పుడు 50% మీకు వచ్చి 50% అనేది సెకండ్ అప్లైనర్కి వెళ్ళిపోయినాయి. ఓకే, ఫోర్త్ మెంబర్ వచ్చినప్పుడు టోటల్ గా అప్లైనర్కి వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఈ నాన్ వర్కింగ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మెంబర్ వచ్చినప్పుడు మనం నాన్ వర్కింగ్ వెళ్ళిపోయింది అన్నాం కదా 25%. అది ఎంత అంటే 200 E5 ప్లస్ లో 288.20 BNBకి మనం క్వాలిఫై అయినట్లు అవి 6 రౌండ్స్ లో మనకి కంప్లీట్ అయిపోతాయి. ఓకే, ఇక టోటల్ ఇన్కమ్ చూసుకుంటే వచ్చినటువంటి ఫస్ట్ మెంబర్ నుంచి, సెకండ్ మెంబర్ నుంచి, థర్డ్ మెంబర్ నుంచి 1.8 BNB వచ్చింది మనకి మొత్తం కూడా $600 అప్పుడు ఉన్న వాల్యూ ప్రకారం. ఓకే, INR చూసుకుంటే 55,000. చూడండి సార్, ఒక 55,000 సంపాదించాలంటే మనకి మినిమంలో మినిమం 25,000 వచ్చే వాళ్ళైతే 2 నెలలు టైం పట్టిద్ది, 10,000 వచ్చేవాడికైతే 5 నెలలు టైం పట్టిద్ది. ఓకే, కానీ దీంట్లో మాత్రం ఒక ముగ్గురు మెంబర్ని తీసుకొస్తే అది ఎప్పుడు తీసుకొస్తావు, ఎలా తీసుకొస్తావు అనేది నీ ఇష్టం. తీసుకొచ్చినట్లయితే ఆ యొక్క ఇన్కమ్ అనేది 50,000కి 60,000 ప్లస్సే కానీ తక్కువైతే కాదు. మీరు ఎక్కడైనా సరే వర్క్ చేయాల్సిందే. ఇప్పుడు వర్క్ చేయకుండా కూడా ఎవరు మీకు జీతాలు ఇవ్వరు. ఏ పనైనా చూసుకోండి, మీరు టైం పెట్టుకోండి, ఖచ్చితంగా 8 గంటలు అనేది ఎక్కడైనా సరే మీరు వర్క్ చేయాల్సిందే. వర్క్ చేయకుండా డబ్బులు ఇస్తా అన్న మనిషిని చూపించండి ఎవరైనా సరే, ఎక్కడైనా సరే. లేదు కదా, ఖచ్చితంగా వర్క్ చూపించాలి, దాని మీద ఎఫెక్ట్ పెట్టాల్సిందే. కానీ జస్ట్ దీంట్లో కూడా ఒక ఎఫెక్ట్ పెట్టండి, వర్క్ చేయండి, చూడండి ఇన్కమ్ వస్తుందా రాలేదా మీరే అబ్జర్వ్ చేయండి. వచ్చిందే డ్యామ్ షూర్గా మీరు చేసుకోవచ్చు, ఎలాంటి సందేహం లేదు. కానీ మీరు ఏది చేయకుండా, ఏ ప్రయత్నం చేయకుండా మీరు రావట్లేదు, నాకు ఇన్కమ్స్ రావట్లేదు, మెంబర్స్ రావట్లేదు, ఎవరు యాడ్ కావట్లేదు అనుకుంటే కాదు. ప్రయత్నించండి, ప్రయత్నిస్తా ఉంటే మీ యొక్క శ్రమ అనేది ఎక్కడ కూడా వృధా పోదు. ఖచ్చితంగా మీకు మెంబర్స్ వస్తారు, ఇన్కమ్ వస్తుంది. మీరు ట్రై చేయకుండా నాకు రావట్లేదంటే కుదరదు. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, ట్రై చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, నైన్త్ స్లాట్ వచ్చేసరికల్లా 1.6 BNB మనకి ఖర్చు అవుతుంది అనమాట. అప్పుడు అంటే మనకి నైన్త్ స్లాట్ అనేది 1.6 BNB తోటి మనం బై చేసుకోవాలి. ఇక్కడ నలుగురు మెంబర్స్ చూసుకుంటే ఫస్ట్ మెంబర్ నుంచి నాన్ వర్కింగ్ లో 10-5% నాన్ వర్కింగ్ వెళ్ళింది. అప్పుడు వెళ్ళినప్పుడు ఏమైంది, E5 ప్లస్ లో మళ్ళీ మనకి ఈసారి 576.40 BNB క్వాలిఫై అయిన అనమాట. ఆ 25% ఇచ్చినందుకు మనం చూడండి సార్ ఎంత BNBను 576.40 BNB అంటే మామూలు విషయం కాదు. ఒక BNB ఎంత వేసాం చూడండి, $300. 576.40 BNB అంటే ఇంకా ఇంటూ 300 వేసుకోండి. ఇంకా అది మొత్తం కూడా 6 రౌండ్ లో కంప్లీట్ చేసింది సిస్టమ్ మొత్తం కూడా. ఓకే, మళ్ళీ మిగతాది 75% మనకే వచ్చింది. ఓకే, 100లో $75 మనకు వచ్చినాయి, $25 ఆటోబుల్కి వెళ్ళినాయి. మళ్ళీ అదే విధంగా మళ్ళీ సెకండ్ మెంబర్ వచ్చినప్పుడు ఏమైంది, మొత్తం మనకే వచ్చినాయి. ఓకే, అదే థర్డ్ మెంబర్ వచ్చినప్పుడు 50% మనకు వచ్చి 50% సెకండ్ అప్లైన్కి వెళ్ళిపోయినాయి. ఓకే, అదేవిధంగా ఫోర్త్ మెంబర్ వచ్చినప్పుడు టోటల్ గా మన పైన ఎవరైతే అప్లైన్ ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోయినాయి అనమాట. ఇక్కడ టోటల్ ఇన్కమ్ చూసుకుంటే 3.6 BNB అంటే 3.6 BNB అంటే అప్రాక్సిమేట్లీ $1,200 అయినాయి. అప్పుడు INR చూసుకుంటే 1,10,000 అనేది మనకి ఆ యొక్క మన INR లో అంత అమౌంట్ వచ్చిందనమాట. ఓకే, ₹1,00,000 అనేది ఆషామాషాగా సార్, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి అట్లా వచ్చేది, మామూలు వ్యక్తులకు రావు, సామాన్యులకి. ఏదన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి వస్తాయి ఖచ్చితంగా. ఓకే, ఆ యొక్క ఇన్కమ్ రావాలంటే వాళ్ళు ఎంత ఎఫెక్ట్ పెట్టి చేస్తుంటారు. 30 సంవత్సరాలు కష్టపడి చదివి గ్రూపులకి ప్రిపేర్ అయ్యి ఒక టీచర్ జాబ్ వచ్చింది. ఓకే, అదేవిధంగా ఒక 25 సంవత్సరాలు కష్టపడి చదివి రాత్రి మగలు కష్టపడి చేస్తే ఒక సాఫ్ట్వేర్ జాబ్ అని ఇంటర్వ్యూలు ఫేస్ చేసి ఒక సాఫ్ట్వేర్ జాబ్ రావాలి. ఓకే, ఇట్లా వచ్చిందంటే వాళ్ళు వెనక ఎంత కష్టపడ్డారో ఆ బ్యాక్గ్రౌండ్ తెలుసు, వాళ్ళకి తెలుస్తుంది అంతా. ఓకే, కానీ మనకి ఇక్కడ మనం ఏం చేయాలి, ఐడీస్ రావాలంటే కొత్త వ్యక్తులను కలవాలంటే ఏ విధంగా ఉండాలి మనం. ఇక్కడ ఒక మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. IAS ఆఫీసర్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి చూస్తే, నెక్స్ట్ IPS అయినా సరే IAS ఆఫీసర్ అయినా సరే, ఫస్ట్ ఇంటర్వ్యూ చేసే ఎవరైతే సాగుతుంటారో ఈ ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తిని వాళ్ళు ఫస్ట్ అబ్జర్వ్ చేసి కొన్ని స్కిల్స్ ఉంటాయి వాళ్ళ కాడ. అబ్జర్వ్ చేసే స్కిల్స్ ఏ విధంగా ఉంటాయి చూసా, అతను ఫస్ట్ అప్ టు బాటం చూస్తారు అతన్ని ఫస్ట్. ఓకే, అతను బాడీ ఎలా ఉంది, లాంగ్వేజ్ ఎలా ఉంది, వంకరగా ఉన్నాడా, స్ట్రైట్ గా ఉన్నాడా, పర్ఫెక్ట్ గా నిజాయితీగా ఉన్నాడా, అది చూస్తారు. అతను డ్రెస్ కోడ్ చూస్తారు. ఓకే, అతను హెయిర్ స్టైల్ చూస్తారు.
అతను చూసే చూపు విధానం చూస్తారు. ఓకే, ఈ విధంగా పర్ఫెక్ట్ గా వాళ్ళు పక్కాగా మనిషిని ఐడెంటిఫై చేసిన తర్వాతనే క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి. ఆ బాప్ టు బాటం బాడీ చూసిన తర్వాత ముందు వాటికి కొన్ని మార్క్స్ చేస్తారు మనిషిని. అదే విధంగా మనం కూడా ఏదో తెలుసో తెలియక ముందు మార్కెట్ లోకి వెళ్ళి మనం చెప్పామనుకోండి సిస్టమ్ గురించి, మీకే కరెక్ట్ గా అర్థం కాదు, తెలియదు, మళ్ళీ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఓ నాయన ఇంకేం వచ్చి నిలుపు. అదే విధంగా వాళ్ళ కాడ కూడా ఆ పర్సన్ అలా ఎలా పడితే అలా పోయాడు అనుకోండి, రిజెక్ట్, అసలు ముందు అసలు ఏం చేయరు, వద్దు తర్వాత రాపు అంటారు, ఒకటే మాట. మనం కూడా అంతే, మనం ఒక పర్సన్ దగ్గరికి పోతున్నామంటే ముందు దీని గురించి పూర్తిగా మనకు తెలిసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏ విధంగా మనం వెళ్తున్నాం అవతల వ్యక్తి దగ్గరికి, అతనికన్నా మీరు డిఫరెంట్ గా ఉంటేనే ఆ వ్యక్తి మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి 50 ఛాన్సెస్ ఉంటాయి పక్కాగా. అతనిలాగా మీరు పోయారనుకోండి ఉపయోగం ఏం లేదు అక్కడ. నాలో నువ్వు అంతే, కానీ ఒక డిఫరెంట్ అంటే ఇంకొద్దిగా మార్పు అయ్యి, అంటే నీ డ్రెస్ కోడ్ కానీ నువ్వు మాట్లాడే విధానం కానీ ఆ విధంగా కొంచెం చేంజ్ అయ్యి కనుక అవతల వ్యక్తి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఓకే ఇతను ఏదో చేంజ్ వచ్చింది అంటే ఇది అతను ఏదో చేస్తున్నాడు, మనం కూడా చెయ్యాలి అతను చేసేది అనే ఒక ఇంట్రెస్ట్ అవతల వ్యక్తి కలగాలి. మనం చెప్తున్నామంట ముందు మనం చూస్తేనే కొంచెం ఇన్స్పైర్ అయ్యి ఇతను ఏం చేస్తున్నాడు మనం కూడా చేయాలనే ఒక థాట్ ఆలోచన అనేది ఆ వ్యక్తి కలగాలన్నమాట అక్కడ. అప్పుడే మీకు ఆ పర్సన్ నుంచి మీకు ఏదైనా సరే ఐడి కానీ లేదంటే కొంచెం ఎక్కువ స్లాట్ అప్డేట్ చేయడం కానీ జరుగుతుంటుంది. మనమే కరెక్ట్ గా వెళ్ళలేదనుకోండి, ఆ పర్సన్ చేయాలనుకున్న పర్సన్ కూడా అతను ఎట్లా ఉన్నా కానీ ఇంతేనా అనే టైప్గా ఆలోచించుకుంటూ వస్తుంది అనమాట. అందుకని కొంచెం డిఫరెంట్ గా మీరు వెళ్ళి అవతల వ్యక్తిని మనం మోటివేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కూడా కొంచెం రావడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ 10వ స్లైడ్ చూసుకోండి. ఇక్కడ మళ్ళీ ఈ 3.2 BNB అనేది మనకి ఇక్కడ మనం బై చేసుకోవాలి 10వ స్లైడ్ లో. ఇక్కడ బై చేసుకున్నట్లయితే ఫస్ట్ పర్సన్ నుంచి మనకి 12.5% అనేది నాన్ వర్కింగ్కి వెళ్ళింది. ఓకే, ఆ 12.5% నాన్ వర్కింగ్కి వెళ్ళినందుకు గాను 576.40 BNB మళ్ళీ మనం క్వాలిఫై అయినట్లు. ఓకే, అది 6 రౌండ్స్ లో కంప్లీట్ అయింది. మిగతా అది 87.5% మనకే వస్తుంది అనమాట. ఓకే, అదేవిధంగా సెకండ్ మెంబర్ వచ్చినప్పుడు 100% మనకే వస్తుంది. అదేవిధంగా థర్డ్ మెంబర్ వచ్చినప్పుడు 50% మనకు వచ్చి 50% అనేది మనకి సెకండ్ అప్లైనర్కి వెళ్తుంది. అదేవిధంగా ఫోర్త్ మెంబర్ వచ్చినప్పుడు అప్లైనర్కి వెళ్తుంది మొత్తం మన పైన ఉన్న వ్యక్తికి. ఓకే, ఇక టోటల్ ఇన్కమ్ చూసుకున్నట్టయితే 7.6 BNB ఆ యొక్క వచ్చినటువంటి ఫస్ట్ మెంబర్, సెకండ్ మెంబర్, థర్డ్ మెంబర్ నుంచి వచ్చినటువంటి BNB 7.6 BNB అనమాట. అప్రాక్సిమేట్ అప్పుడున్న వాల్యూ ప్రకారం ఈ $2,500 INR చూసుకుంటే 2,30,000 సార్. మీరు ఎప్పుడు సంపాదించుకుంటారు అనేది మీ ఆలోచనకే చూసుకోవాలి. ఎందుకంటే ఈ ఇన్కమ్ నేను నెలలో తీసుకోవాలా 10 రోజుల్లో తీసుకోవాలా అనే మీరు ఒక గోల్ సెట్ చేసుకొని మీరు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అయితే తీసుకుంటారు. ఆ యొక్క గోల్ అనేది రీచ్ అవుతారు. కానీ ఖచ్చితంగా గోల్ పెట్టుకోండి, నేను ఖచ్చితంగా చెయ్యాలి, తీసుకురావాలి, మెంబర్స్ ని తీసుకొచ్చి తీరాలంతే. నాకు ఈ ఇన్కమ్ అవసరం, నా ఫ్యామిలీకి అవసరం. నేను ఒక బంగారం గోల్డ్ లో ఉంది, బంగారం అనేది బ్యాంక్ లో ఉంది, అది ఇడిపించుకోవాలి అర్జెంట్, అంతే ఫంక్షన్ ఉంది. కానీ చేయాలంటే బయట అప్పు తీసుకొచ్చి చేయాలి. కానీ దీంట్లో ముడుకు 10వ స్లాట్లో ఖచ్చితంగా ఒక్క ఫస్ట్ మెంబర్, సెకండ్ మెంబర్, థర్డ్ మెంబర్ తీసుకొస్తే పక్క 2 లక్షలు అనేది తగ్గు. మీరు అవసరమైతే గోల్డే చేయించుకోవచ్చు, దాంట్లో డౌటే లేదు. కానీ మీరు ఒక పక్కాగా దాన్ని ప్లానింగ్ చేసుకొని చేయాలి అది కూడా. ఓకే, అలా చేసుకుంటే మీకు ఈ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా 11వ స్లైడ్ చూసుకోండి. 6.4 BNB తోటిగా మనం బై చేసినట్లయితే ఫస్ట్ మెంబర్ వచ్చినప్పుడు 6.25% అనేది నాన్ వర్కింగ్కి వెళ్తుంది. ఓకే, అదేవిధంగా 93.75% మనకే వస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ ₹1,00,000 కనుక మనిషి పెడితే ₹6,250 అనేది నాన్ వర్కింగ్కి వెళ్తుంది. ₹93,750 మనకే వస్తుంది. అసలు ఇంకేం సార్ చెప్పండి, దాదాపు ఆల్మోస్ట్ మొత్తం మనకు వచ్చినట్లే. జస్ట్ కొద్దిగంటే కొద్దిగే 0.5లోనే నాన్ వర్కింగ్ తీసుకుంది. ఆల్మోస్ట్ మనకే వచ్చినాయి ఇన్కమ్ మంత్ ఫస్ట్ మెంబర్ వచ్చినప్పుడు. ఓకే, అదేవిధంగా సెకండ్ మెంబర్ వచ్చినప్పుడు 100% మనకి వచ్చింది. నెక్స్ట్ థర్డ్ మెంబర్ వచ్చినప్పుడు 50% మనకు వచ్చి 50% అనేది సెకండ్ అప్లైనర్కి వెళ్తుంది. అదే ఫోర్త్ పర్సన్ వచ్చినప్పుడు టోటల్ అప్లైనర్కి వెళ్తుంది. టోటల్ ఇన్కమ్ మనకి 15.6 BNB అనమాట, అప్రాక్సిమేట్లీ 2,500. ఓకే ఓకే, ఇక్కడ బై మిస్టేక్ అనేది రాంగ్ పడింది, ఈ 25,000 అనేది. ఓకే, INR లో చూసుకుంటే మనకి ఈ రెండు జస్ట్ కొంచెం 4,70,000 వచ్చింది మనకి. ఓకే,
ఐఎన్ఆర్ లో పక్కాగా వచ్చింది. మనకి డాలర్ క్యాలిక్యులేషన్ లో కొంచెం జస్ట్ అలా చేంజ్ వచ్చింది, అది తర్వాత కరప్షన్ లో మనం మార్చుకున్నాం. ఓకే, ఈ విధంగా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, అదే విధంగా 12వ స్లాట్ కనుక చూసినట్లయితే 12.8 బిఎన్బి. ఓకే, ఈ 12.8 బిఎన్బి అనేది మనకి 12వ స్లాట్ లో ఫస్ట్ పర్సన్ వచ్చినప్పుడు 39% అనేది మనకే నాన్ వర్కింగ్ వెళ్ళిపోతుంది, అది మొత్తం కూడా ఆ మెంబర్ వచ్చినప్పుడు. ఓకే, 61% అనేది మనకే వస్తుంది. ఓకే, అదేవిధంగా సెకండ్ మెంబర్ వచ్చినప్పుడు ఏమవుతుంది, 100% మనకే వస్తుంది. అదేవిధంగా థర్డ్ మెంబర్ వచ్చినప్పుడు 50% మనకు వచ్చి 50% అనేది సెకండ్ అప్లైనర్కి వెళ్తుంది. అదేవిధంగా ఫోర్త్ మెంబర్ వచ్చినప్పుడు టోటల్ గా అప్లైనర్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ3 ప్రీమియం కి నాన్ వర్కింగ్ లో ఫస్ట్ మెంబర్ వచ్చినప్పుడు 39% అన్నాను కదా, అది మొత్తం కూడా 300 బిఎన్బికి మనం క్వాలిఫై అయినట్లు. ఇక్కడ ఇది వచ్చేసి మొత్తం కూడా 5 రౌండ్స్ లో కంప్లీట్ అవుతుంది. ఓకే, ఈ 5 రౌండ్స్ లోనే మనకి ఈ యొక్క 300 బిఎన్బి అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇక్కడ టోటల్ ఇన్కమ్ వచ్చేసరికి 27 బిఎన్బి అనేది వస్తుంది. $8,950 అప్పుడున్న వాల్యూ ప్రకారం 8,20,000 రూపాయలు మనకి ఈ ముగ్గురు పర్సన్స్ ద్వారా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, అదే విధంగా 13వ స్లాట్ చూసుకున్నట్లయితే 25.60 బిఎన్బి మనకి బై చేసుకోవాలి 13వ స్లాట్ ని. ఇక్కడ మన ఫస్ట్ పర్సన్ వచ్చినప్పుడు 39% నాన్ వర్కింగ్ వెళ్తుంది. నాన్ వర్కింగ్ వెళ్ళినప్పుడు ఏమైంది, మనకి ఈసారి 600 బిఎన్బికి మనం క్వాలిఫై అవుతుంది. 3 ప్రీమియం 5 రౌండ్స్ కంప్లీట్ అవుతాయి. ఓకే, అంటే 300 బిఎన్బికి డబల్ అనమాట, 600 బిఎన్బి క్వాలిఫై అయినట్లు. మిగతా అమౌంట్ 61% మనకే వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ మెంబర్ వచ్చినప్పుడు 100% మనకే వస్తుంది. అదేవిధంగా థర్డ్ మెంబర్ వచ్చినప్పుడు 50% మనకు వచ్చి 50% అనేది సెకండ్ అప్లైనర్కి వెళ్తుంది. ఓకే, అదేవిధంగా ఫోర్త్ పర్సన్ వచ్చినప్పుడు టోటల్ గా అప్లైనర్కి మన పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇక్కడ టోటల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే 54 బిఎన్బి $17,900 అప్పుడు ఉన్న వాల్యూ ప్రకారం. ఐఎన్ఆర్ లో చూసుకుంటే 16,30,000 ఆ యొక్క ఇన్కమ్ అనేది మీకు రావడం జరుగుతుంది. చెప్పాను కదా, లక్షలు కోట్లు అంటున్నారు వస్తాయా రావా అని, కానీ ఖచ్చితంగా ఇక్కడ అమౌంట్ అనేది పక్కాగా వచ్చింది. సిస్టమ్ చెప్పింది చెప్పినట్టు చేసుకుంటా వెళ్ళిపోతుంది, ఎలాంటి డౌట్ లేదు. తీసుకున్న వాళ్ళు కూడా మన కళ్ళ ముందే చాలా మంది ఉన్నారు. ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క సిస్టమ్ లో వర్కింగ్ చేసుకుంటే ఎన్ని లక్షలు ఉన్నాయో మీరే చూశారు. ఖచ్చితంగా అయితే ఆ ఇన్కమ్ అనేది మీరు తీసుకోవచ్చు. ఓన్లీ ఒక 4 వస్తేనే ఇది, అదే మరొక 4 వస్తే దీనికి డబుల్, మరొక 4 వస్తే మళ్ళీ డబుల్, అలా 4 క్యాలిక్యులేషన్ వేసుకుంటేనే ఇంత ఇన్కమ్ వచ్చింది. అదే ఒక్కొక్క స్లాట్ లో నుంచి మళ్ళీ 13వ స్లాట్ వరకు మళ్ళీ ఒక్క సర్కిల్ కనుక తిరిగితే మళ్ళీ ఆ యొక్క ఇన్కమ్ అంతా డబుల్. మళ్ళీ 1వ స్లాట్ నుంచి 13వ స్లాట్ మళ్ళీ ఒక సర్కిల్ ఒక 4 వస్తే మళ్ళీ ఇన్కమ్ అంతా డబుల్. ఈ విధంగా మనకి ఇన్కమ్ అనే సోర్స్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా మీరైతే చేసుకున్నట్లయితే చాలా మంది అతి త్వరలోనే లక్షాధికారి కోటేశ్వర్లు కావటం అనేది పక్కాగా చెప్తున్నాను. వచ్చాయి, చాలా మంది తీసుకున్నారు కూడా. ఓకే, ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఇన్కమ్ తీసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా యొక్క సెషన్ ఎందరితో కంప్లీట్ చేసుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క అవకాశం మీరు అందరు ఇచ్చినందుకు నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నా యొక్క మైక్ ని ఫస్ట్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అశోక్ గారు. మరి సమయానికి మీరు అన్నమాట ప్రకారం మాకు మైక్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మరి ప్రశ్న వచ్చేసి మరి ఎంతగా చెప్పినా మరి అశోక్ గారికి మన అన్మేట్ అందరి తరపున కూడా మరి ఒకసారి మరి అప్రిషియేట్ చేసి ఒకసారి క్లాప్స్ ఇవ్వాల్సింది కోరుతున్నాం. చాలా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా థ్యాంక్ యూ అశోక్ గారు. మరి ఎప్పుడు వచ్చినా ఒక కొత్త తరంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సూపర్ సార్. సో బ్యూటిఫుల్ సార్ సెషన్ ఈ రోజు. ఎప్పుడైతే ఒక కొత్త వరుడిగా ఓల్డ్ స్వీట్ మెమరీస్ అన్ని కూడా మీరు చూపించడం జరిగింది.